కృష్ణ మాదిగ మరోసారి మాదిగలను మోసం చేస్తున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేస్తున్నారు. కాలుకెత్త మేడకెత్త కాళ్ళగా అంటారు చూడు. ఒకవైపున భారతీయ జనతా పార్టీకి మద్దతునిస్తూ మరొక వైపున మాలలను మనుబాదులు అనడము ఏమిటిది? ఆ బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో అంబేద్కర్ పెట్టిన పార్టీ పేరుతో ఉండబడే నాయకుడు అయినబడే ఆయన కులత్తుడే ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి దగ్గరికి నేరుగా వెళ్ళి కలవగలిగే ఒక డజన్ మంది అనుకుంటే దాంట్లో మీరున్నారు. నువ్వు అంటే ఒక దళితుడు ఆ స్థాయికి ఎదగడం నువ్వు మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు కదా. బీదలంటే నీకు వాళ్ళ బీదలే కనిపిస్తుందా? అగ్రకులాల పేదలు లేరా? బీసీల పేదలు లేరా? మైనార్టీలు లేరా? గిరిజనులు లేరా? ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో కూడా అంగీకరింపజేయడం, ఒక ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని ఒప్పించడం మామూలు విషయాలు కావు, ఆశామాచి విషయాలు అసలే కావు. ఇంత శక్తి కలిగిన మీరు దళితుల్నే ఒక ముఖ్యమంత్రి చేసే శక్తి కూడా మీకున్నది కదా, ఎందుకు అటువైపు దృష్టి లేదు? నీవు అనుకున్న మొదటి లక్ష్యమే పూర్తి చేయకుండా నువ్వు రెండో అంశం గురించి మాట్లాడితే మాకెందుకు అనే మాట రాదా? అందువల్ల న్యాయమే మొత్తం ఇవాళ ప్రభుత్వ రంగం అంతా ప్రైవేట్ అయిపోతున్నది. ప్రైవేట్ రంగంలో ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు, ఒకటో రెండు టీచరు పోలీసు పెద్ద ఏం లేవు. ఈ టైంలో ఎందుకు రిజర్వేషన్ పోవాలనే చర్చ కూడా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి ఒక ఉద్యమ నిర్మాణం చేయవచ్చు కదా, లేదా సమాజంలో అన్ని వరకు. భారతీయ జనతా పార్టీ దక్షిణాది పైన దృష్టి పెట్టాలంటే వారికి దొరికిన గొప్ప ఆయుధం మీరు. కాబట్టి మీరు ఇటువైపు వస్తారు అనేది. నా ఒంటి మీద నల్ల కండువ మినహాయించి ఇంకో కండువ వచ్చిన రోజు అరే ఈయనకి పార్టీలో చేరిందా అనుకోవడానికి గప్పుడు మీకు అవకాశం ఉంటుంది. బహుశా అది మీ కళ్ళతో చూడలేదు, మీరు అర్థాలు కాదు. నమస్తే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మాదిగ ఉపకులాలు వీటికి సంబంధించి గడిచిన నెల రోజులుగా విస్తృతమైన చర్చ జరుగుతున్నది. అందులో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమాదిగ గారు సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో 2-3 రకాల అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఎంఆర్పిఎస్ ప్రభావం ఎట్లా ఉండబోతున్నది ఒక అంశం. రెండవది, ఈ ఎస్సీల మధ్య రిజర్వేషన్ల వర్గీకరణ కంటే కూడా రిజర్వేషన్లే ప్రమాదంలో పడబోతున్నాయని, ఇది దళితుల మధ్య ఒక అనైక్యత రాబోతున్నదని ఓ ఇబ్బందికరమైన వాతావరణ చర్చ మరొకటి ఉన్నది. తో పాటుగా అటువైపున మాల మహానాడు మరికొన్ని సంఘాల నాయకులు చేస్తున్న ఆరోపణలు కొన్ని ఉన్నాయి. వీటికి సంబంధించిన అంశాలపైన కృష్ణమాదిగ గారి సమాధానాలు తెలుసుకుందాం. వారు మన దగ్గర ఉన్నారు. అనగా నమస్కారం. నమస్తే బ్రదర్. నేను ఈ మధ్య మీ 2-3 మీటింగ్లు యూట్యూబ్లో చూసిన, నేను అసలు ఏం జరుగుతుందో చూద్దామని కూడా కొన్ని చూసిన. నేను మీరు దళితుల మధ్య నిజమే ఎస్సీల వర్గీకరణ జరగవలసిందే, అవకాశాలు లేని వారికి అవకాశాలు రావాల్సిందే, కానీ కుల వ్యవస్థ దళితులను విసిరికొట్టిన కుల వ్యవస్థ కారణమైన వారి వెంట మీరు ఉన్నారని, వారికి మద్దతునిస్తున్నారని, ఇది దళితుల్లో ఒక విభజన తీసుకొని వచ్చి అంబేద్కరు ఆలోచనకే విరుద్ధమనే ఒక చర్చ జరుగుతున్నది. ఈరోజు కుల వ్యవస్థకు గురవుతున్న విషయం దేశవ్యాప్తంగా కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్న అంశం. అది ఆ కుల వ్యవస్థ నుంచి బయటపడాలి, కుల అసమానత లేని వ్యవస్థ లేని సమాజాన్ని కోరుకోవాలనే దాంట్లో ఎంఆర్పిఎస్ ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే బాధిత కుటుంబాల నుంచి కులాల నుంచి వచ్చిన వాళ్ళం కనుక. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఎస్సీ వర్గీకరణ మీద. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారంకి చొరవ తీసుకోవాల్సింది కేంద్రమైనప్పుడు, కేంద్రంలో ఉండబడే ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా ఆ రాజకీయ పార్టీ సహకారం కోరడం మా బాధ్యత. ఈ లెక్కల్లో
గతంలో వర్గీకరణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు ఒక 10 సంవత్సరాల పాటు గత యూపీఏ గవర్నమెంట్ చుట్టూ కూడా మేము తిరిగాం. అందులో భాగంగా గత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిశాం, సోనియా గాంధీ గారిని కలిశాం, రాహుల్ గాంధీ గారిని కలిశాం, ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సీనియర్ మంత్రులను కూడా కలిశాం. ఇక్కడ చర్చ వర్గీకరణ అంశం మీద మనం ముందుకు సాగుదాం. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సింది కేంద్రమే అయినప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లు ఉన్న అంశాన్ని దాన్ని క్లియర్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆ పరిస్థితి చొరవ తీసుకోలేదు. నేను తిరిగి అన్నమాట వాస్తవం. మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వమా కాదా? ఇప్పుడు మన ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఒక దళిత వర్గాల నుండి వచ్చిన వాళ్ళు అనుకున్నాం. అవును, ఈ దేశానికి గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కాదా? ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రి హోదాలో పరిపాలిస్తున్నాడా లేదా? అసలు ప్రధానమంత్రి అనేది ఒక దేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు మరి ఎవరి దగ్గర పోయి మేము సమస్య పరిష్కరించుకోవాలి? ఓకే, నెంబర్ 1. రెండో విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఇప్పుడు మీరు అంబేద్కర్ పేరు చెప్పారు. అంబేద్కర్ పెట్టిన పార్టీ ఆర్పిఐ, మహారాష్ట్ర పెట్టాడు ఆర్పిఐ. మరి ఆర్పిఐ నేత రామ్దాస్ అథవాల్ ఇప్పుడు ఎవరి ప్రభుత్వంలో మంత్రి? గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మంత్రి కాదా? అది వాళ్ళకు వర్తించదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించే మీరు మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ ఆర్పిఐ నాయకుడే ఇవాళ గౌరవ నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో మంత్రివర్గంలో మంత్రి. నన్ను అంటున్నాం మీరు అసలు ఆర్పిఐ పార్టీ అధినేతను ఎందుకు మరి రాజీనామా చేసి బయటికి రమ్మని అంటలేరు? ఓకే, మీరే ఓన్ చేసుకుంటారు కదా రామ్ విలాస్ పాస్వాన్ కుటుంబాన్ని, మా కుటుంబమే అని. ఓకే, అక్కడ చెమార్లు మాదిగలు అనుకుంటారు, పాస్వాన్ను మీరు ఓన్ చేసుకుంటారు, మాలలు ఓన్ చేసుకుంటారు. మరి మహార్లము మేము ఒకటే అని అంటున్నారు కదా. మరి మహార్ల ప్రతినిధిగా అంబేద్కర్ పెట్టిన పార్టీ ఆర్పిఐ అయినప్పుడు ఆర్పిఐ అధినేతనే ఇప్పుడు నడుపుతున్న అతనే మంత్రిగా ఉన్నాడు. అది మీకు అనిపించదా? ఓకే, మీరు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తే బీహార్లో చెమార్లను జగజీవన్ రామ్ లేదా ఉత్తరాది రాష్ట్రంలో కాన్షీరామ్ గారిని మాయావతిని గురించి మాట్లాడతారు. మరి రామ్ విలాస్ పాస్వాన్ చెమారేతర మహారు లేదా మాలా అని మీరు అనుకుంటారు కదా. మరి గౌరవ రామ్ విలాస్ పాస్వాన్ గారు చనిపోయేంత వరకు ఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు? మొన్నటి వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో 10 ఏళ్ళుగా ఆయన మంత్రిగా లేడా చనిపోయేంత వరకు? ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు మంత్రిగా లేడా? ఇప్పుడు గౌరవ రామ్ విలాస్ పాస్వాన్ గారు కొడుకు కేంద్ర మంత్రిగా ఆడా? ఓకే, అంటే మీరు మాత్రం బీజేపీతో సఖ్యత ఉండవచ్చు, మీరు మంత్రి పదవులు తీసుకోవచ్చు, మీ జాతులను బాగు చేసుకోవచ్చు. మా వర్గీకరణ అంశం మీద మాత్రం కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని మేము కోరొద్దు, కేంద్ర ప్రభుత్వానికి మేము అండగా ఉండద్దు. మీ పదవుల కోసం మాత్రం మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటారు, పదవులు తెచ్చుకుంటారు, మీ జాతులను బాగు చేసుకుంటారు. అది మాకు వర్తించదా అంటున్నా నేను. కానీ మీరు వర్గీకరణ అనేది రిజర్వేషన్లు చిన్న అంశం, ఉన్నదాట్లలో పంచుకోవడమే. మీరు ఒక అతిపెద్ద టార్గెట్. మీరు 30 సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాలలో ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని అందరూ అంటారు, అక్కడక్కడ అంటూ ఉంటారు. అంటే మీరు ఈ ఒక చిన్నదాన్ని పట్టుకొని ఎందుకు ఉన్నారు మీరు? నేను ఒక మాట చెప్పినా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసినప్పుడు కూడా రిజర్వేషన్ల అంశం ఇట్లనే చిన్న అంశం, దీన్ని ఎందుకు పట్టుకున్నాము అని అన్నారు ఆయనను కూడా. కానీ ఆయన సాధించిన రిజర్వేషన్ల వల్లనే ఈనాడు దళిత గిరిజన వర్గాలు 10 అడుగులు ముందుకేయగలిగారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఒక అడుగు కూడా ముందుకేయడానికి అవకాశం లేని ఈ దేశంలో విద్యా ఉద్యోగ రంగాల్లో, ఆర్థిక రంగంలో, సంక్షేమ రంగంలో, రాజకీయ రంగంలో ఇవల్ల ఒక 10 అడుగులు ముందుకేసిండ్రంటే, ఇంకో 90 అడుగులు మిగిలినవి కావచ్చు, ఓ 10 అడుగులు ముందుకేసిండ్రంటే ఆయన సాధించిన ఆనాటి రిజర్వేషన్ల ఫలితం కాదా? మరి ఆనాడు ఇట్లనే అన్నారు. ఇప్పుడు నన్ను అడిగినట్టుగానే మీరు రిజర్వేషన్ల అంశం ఎందుకు పట్టించుకుంటున్నారు, దేశాన్ని మీరు పరిపాలించవచ్చు కదా అన్నారు. ముందు నా వాళ్లకు చదువు లేదు, నా వాళ్లకు ఉపాధి లేదు, నా వాళ్లకు ఆర్థికంగా ఎదుగుదల లేదు. ఇప్పుడు నేను ఇవి సాధిస్తే అవి అనుభవించే వాళ్ళు మళ్ళీ తర్వాత రాజ్యాధికారంకి వెళ్తారు అని అన్నారు. ఓకే, ఇప్పుడు నా జాతి పరిస్థితి కూడా అదే. 100 ఏళ్ల తర్వాత కూడా మేము చదువుల్లో వెనుకబడ్డాం అనే విషయం మీకు కమిషన్లు చెప్తున్నాయి, ఉద్యోగాల్లో న్యాయమైన వాటా రాలేదు చెప్తున్నాయి, సంక్షేమ రాజకీయ రంగంలో మేము వెనుకబడ్డామని కమిషన్లు చెప్తున్నాయి. మా వాటా మాకు దక్కినప్పుడు కూడా మరి మేము ఎందుకు వచ్చేది?
మేము ముందుకు వచ్చినప్పుడు కూడా కదా మీరు అంటున్న దాని గురించి ఆలోచించేది. ఇప్పుడు మీరే అన్నారు కదా చిన్న అంశం అని. ఈ చిన్న అంశం గురించే నేను 30 ఏళ్ళు నిలబడ్డా కదా. మరి చిన్న అంశాన్ని ఎందుకు మీరు వదిలిపెడతలేరు? మరి మీకు కూడా చిన్న అంశమే కదా. దీన్ని వదిలిపెడితే మరి పెద్ద అంశంకు అందరం కలిసి వెళ్తాం కదా. అంటే మా జీవితాలు మార్చుకోవడానికి కోసం మాత్రం మేము చేసే ప్రయత్నం మీకు ఇతరత్ర కనిపిస్తుంది. కానీ మీ జీవితాలు మాత్రం మీరు మార్చుకోవడానికి మాత్రం దాని మీదనే ఉంటారు. వర్గీకరణ అడ్డుకోవడానికి మాత్రం మేము 30 ఏళ్ళు కొడుతుంది. మరి మీరన్న రాజ్యాధికారం గురించి పోరాటం చేయవచ్చు కదా. మీరన్న ఇతరత్ర అంశాల మీద మీరు ముందుకెళ్ళవచ్చు కదా. ఒక్క అడుగు ఎవరన్నా ముందుకెళ్ళారా? ఎంఆర్పిఎస్ చాలా ముందుకెళ్ళింది. వర్గీకరణ విషయంలో ముందుకెళ్ళింది, సమాజం పట్ల బాధ్యత ముందుకెళ్ళింది. మీరు అడ్డుకోవడానికి 30 ఏళ్ళు వెచ్చించారు. కానీ నేను సాధించడం కోసం మాత్రమే 30 ఏళ్ళు వెచ్చించలే. వర్గీకరణ కోసం 30 ఏళ్ళు వెచ్చించాము. కానీ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల కోసం కూడా ఎంఆర్పిఎస్ పనిచేసింది, ఫలితాలు కూడా సాధించి పెట్టింది. కానీ మీరు మాట్లాడుతున్న మాటల్లో నేను మళ్ళీ అక్కడికే వస్తాను. నేను ఒక విశాలమైన సమాజాన్ని లేకపోతే కనుక రాజకీయ అంశాలను ప్రభావితం చేయగలిగిన మీరు కొద్దిమందిని టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నారు అనేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1924లో ఒక సోషల్ మూమెంట్ మొదలుపెట్టినప్పుడు దేశానికి ప్రపంచానికి ఆయన ఏమని తెలుసా? ఆయన ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళిన తర్వాతనే దేశానికి గొప్ప నేతగా, దళిత వర్గాలకు పేద వర్గాలకు నేతగా ఎదిగాడు, ఒక మేధావిగా చేశాడు. 1924లో దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఆయన తెలియదు కదా. కానీ మొదలుపెట్టిన అంశం మీదనే నిలబడ్డాడు కదా సాధించేంతవరకు. ఇప్పుడు ఏ లక్ష్యం కోసమైతే ముందుకు సాగడం మొదలుపెట్టిండో ఆ లక్ష్యం పూర్తి చేసేంతవరకు ఆయన పక్కదారి పట్టలేదు కదా. ఆ తర్వాత కదా మిగతా విషయాలన్నీ మాట్లాడింది. మరి నేను 94లో మీ అందరికి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియవచ్చు. 94లో మొదలుపెట్టింది నా వర్గీకరణ అంశం కదా. ఈ వర్గీకరణ అంశం మీద ముందుకు పోతున్న కొద్దీ సమాజానికి తెలిసిన ఒక నాయకుడిగానో వ్యక్తిగానో ఇవాళ తెలియవచ్చు. కానీ మొదలుపెట్టిన అంశం మీద కదా ముందుకు సాగితే ఇదంతా తెలిసింది. మరి ఇప్పుడు మొదలుపెట్టిన అంశాన్ని నేను మధ్యలో వదిలిపెట్టి ఇంకొక 10 అంశాల గురించి నేను మాట్లాడి పేద అది చేయనా? అంబేద్కర్ ఆ పని చేసిండా? అంబేద్కర్ మొదలుపెట్టిన అంశాన్ని పూర్తి చేసేంత వరకు ప్రధాన అంశంగా అదే తీసుకున్నాడు. నేను మొదలుపెట్టిన అంశాన్ని పూర్తి చేయడం కోసం ప్రధాన అంశం నేను ఇదే తీసుకున్నాను నేను. కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే సమాజంలో మార్పు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కానీ నేను ఏది మొదలుపెట్టినో దాన్ని పూర్తి చేసుకోవడం మీద నేను దృష్టి పెట్టాలి కదా. అంబేద్కర్తో మీరు అంటే సమస్య దళితులది కాబట్టి మీరు అంబేద్కర్తో పోలిక చేస్తున్నారు. కానీ అంబేద్కర్ ఎజెండా చాలా విశాలమైంది. మీ ఎజెండా అంత విశాలమైందా? నేను ఒక విషయం చెప్పినా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎజెండా మొట్టమొదటి విశాలమైందా? ఆయన ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ విశాలంగా నడిపించుకుంటూ వెళ్ళాడు. మహిళల కోసం మాట్లాడాడు, దళితుల కోసం మాట్లాడాడు, బీసీల గురించి మాట్లాడాడు, సొసైటీ గురించి మాట్లాడాడు. కానీ 1924లో ఆయన బహిష్కృత హితకారిణి సభ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకు విజ్ఞానం కల్పించాలి, వాళ్ళకు వికాసం కల్పించాలి, వాళ్ళకు చదువు నేర్పుకోవాలి, వాళ్ళ సంస్కృతి మీద కొంత వాళ్ళు గౌరవంగా ఉండేటట్టు చూడాలని చెప్పి ఒక ప్రాథమిక సూత్రాలు మొదలుపెట్టుకొని ప్రయత్నం మొదలుపెట్టిండు. మరి ఆయన చనిపోయే నాటికి లేదా మధ్యకాలం నాటికి గదే అంశాలకు పట్టుకొని ఉన్నాడా? విశాలంగా మారలేదా? మొదలుపెట్టిన అంశం నుంచి 10 అడుగులు ముందుకేసిండు, విశాలంగా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళిండు. ఎంఆర్పిఎస్ కూడా మొదలుపెట్టినప్పుడు మాదిగల గురించే మాట్లాడింది, వర్గీకరణ నుంచే మాట్లాడింది. కానీ ప్రయాణం జరుగుతున్న కొద్దీ ఈ దేశంలో ఎవరు చేయలేని ఉద్యమాలు సొసైటీ కోసం చేసి సమాజం కోసం అన్ని ఫలితాలు సాధించి పెట్టుకుంటూ ముందుకు వచ్చేసింది. భారతదేశంలో ఎక్కడ జరగని ఉద్యమాలు ఈ తెలుగు నేల మీదనే జరిగినాయి. అది గుండె జబ్బల ఉద్యమైనా, అది వికలాంగుల ఉద్యమైనా, అది ఆకలి కేకల ఉద్యమైనా, లేదా ముసలోళ్ళ కోసం చేసిన అయినా, భర్తను కోల్పోయిన వాళ్ళ కోసం చేసిన, లేదా మహిళల మీద జరిగిన అత్యాచారాలు వాటి గురించి చేసిన, ఎస్సీ ఉద్యోగస్తుల ప్రమోషన్ల గురించి చేసిన, ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడే దిశగా విస్తృతంగా ముందుకెళ్ళడం ఫలితాలు సాధించాం కదా. అంటే మేము మొదలుపెట్టిన కానీ లేము, ముందుకెళ్తున్న కొద్దీ విస్తృతపడి ముందుకెళ్ళాం. అందుకనే ఎంఆర్పిఎస్ పట్ల సమాజానికి చాలా అభిమానం ఉన్నది, ఎంఆర్పిఎస్ పట్ల చాలా గౌరవం ఉన్నది. కానీ మీరు 2-3 సందర్భాల్లో మీ ఉపన్యాసం నేను విన్నమాట, అవతలి వాళ్ళది కూడా నేను విన్నాను. కారంచేడు ఘటన జరిగినప్పుడు ఆనాడు కత్తి పద్మారావు ఉన్నాడు, లేకపోతే కనుక బొజ్జ తారకం, కొంతమంది ఆనాడు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వర్గీకరణకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ దాంట్లో కొందరు మౌనంగా ఉన్నారు, కొందరు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మార్పు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? వాళ్ళ స్వార్థం అది. ఒకనాడు వర్గీకరణ సమర్థించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒకనాడు వర్గీకరణ సూత్రబద్ధత ఒకటే కదా. వర్గీకరణ అంటేనే ఎవరి వాట వాళ్ళకి దక్కాలి, ఎవరి వాట వాళ్ళకి దక్కాలనేది ఒక న్యాయమైన సూత్రం అని మీరు భావించినప్పుడే సపోర్ట్ చేశారు.
ఇప్పుడు అదే అన్యాయం ఎట్లయింది మరి? ఎందుకు మౌనంగా ఉన్నారు? మేము వర్గీకరణ అంశం మీదనే న్యాయమని కొట్లాడుతున్నాం 30 ఏళ్ళుగా. సమర్థించిన వాళ్ళు ఎందుకు వెనుకపోయిందని నేను అంటున్నా. మరి మీ మాటల వల్ల కావచ్చు, వాళ్ళు మనసు నొచ్చుకొని ఉండవచ్చు. నేను ఏంటంటే నా మాటలు ఎవరికి వర్తించినాయి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం నడుతున్నప్పుడు, ఉన్నత వర్గాలు అడ్డుపడుతున్నప్పుడు బ్రాహ్మణిజం నా ప్రధాన శత్రువు అన్నాడు. బ్రాహ్మణులందరినీ శత్రువు అని లేదే. ఆయన ఉద్యమాన్ని కూడా బ్రాహ్మణులు కొంత అండ ఉండేవాళ్ళు ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసుకున్న మహిళ కూడా సవిత అంబేద్కర్ కూడా బ్రాహ్మణ్. ఆయన బ్రాహ్మణులకు శత్రువు అందామా, బ్రాహ్మణిజానికి శత్రువు అందామా? బ్రాహ్మణిజానికి వ్యతిరేకం అందామా అంబేద్కర్ను? బ్రాహ్మణులందరికీ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం. బ్రాహ్మణిజం అనేది ఒక అణిచివేతకు పర్యాయపదంగా ఆనాడు భావించుకున్నాడు. ఓకే, మనువాదం అంటే మిగతా వాళ్ళ హక్కులు హరించడమే మనువాదం అని కొత్త ప్రచారం మనం చేసుకుంటున్నాం. ఓకే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులుగా, వారసులుగా ఆ దృక్పథాన్ని ఎందుకు అనుకుంటాం? మనువాదాన్ని ఎందుకు అంటున్నాం అంటే అందరినీ సమానంగా చూడని, అందరి అవకాశాలు దోచుకొని మనస్తత్వం ఉన్న వాళ్ళని మనువాదంతో పోలుస్తున్నాం కదా. వర్గీకరణ అడ్డుకునే వాళ్ళని మేము మనువాదంతో పోలుస్తున్నాం. అది అందరికీ ఎందుకు వర్తిస్తుంది? మేము అడ్డుకుంటామని రోడ్డు మీదకి వచ్చింది అనుకోవడం మనువాదే. ఎవరైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నం చేయని వాళ్ళు మనువాదులు కాదు కదా. సామాన్య మాలలు మనువాదులు కాదు కదా. వర్గీకరణ సపోర్ట్ చేసే వాళ్ళు మనువాదులు కాదు కదా. వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మనువాదులే. అవును, వ్యతిరేకించేటోడికి నేను అన్న పదం వర్తిస్తుందేమో, నేను అన్న పదం వాళ్ళకు గుండెల్లో గుచ్చుకుంటుందేమో. ఓకే, అది వాళ్ళకు సంబంధించిన విషయం. వర్గీకరణ సమర్థించేటోళ్ళు కాదు కదా. నువ్వు రోడ్డు మీదకి రావాలి కదా, సపోర్ట్ చేయాలి కదా. నువ్వు సపోర్ట్ చేయకుండా ఎందుకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటే ఎక్కడో ఒక దిక్కు పైకి లిప్ సింపతిగా మాట్లాడినాం, కానీ అసలు క్లియర్ సమస్య పరిష్కారం దశకు వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ వర్గ ప్రయోజనాలు, వాళ్ళ కుల ప్రయోజనాలు ఒక ముఖ్యమైన అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు. కానీ మీరు ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక వ్యాసం. అందులో వారు పేర్కొన్న అంశం రాజ్యాంగ మౌలిక అంశానికి విరుద్ధము వర్గీకరణ అయినప్పటికీ తాము మద్దతునిస్తున్నాము అని ఒక మాట అన్నారు. రెండవది మాలను మాదిని ఒక గ్రూప్లో చేర్చాలనే ప్రతిపాదన కూడా వాళ్ళు చేశారు. దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు ముందు ఒక మాట మీద నిలబడమనండి. వాళ్ళు మేధావులు అనబడుతున్న వాళ్ళు అంటే సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ వ్యతిరేకమా? నీకు రాజ్యాంగ వ్యతిరేకమని నువ్వే అంటున్నప్పుడు ఇక వర్గీకరణ సమర్థిస్తున్నాం అని మాట్లాడడం అర్థమే ఉన్నది చెప్పు. అంటే నువ్వు వర్గీకరణకు అడ్డు తగలడానికి ప్రయత్నం చేస్తున్నట్టే కదా. అంటే సుప్రీంకోర్టు తీర్పును నువ్వు స్వాగతించట్లేదు, గౌరవించట్లేదు అని అర్థమైపోతుంది. నంబర్ 1 కదా. అంటే నీకు సుప్రీంకోర్టు అంటే మీకు లెక్కలేదు. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడ్డది 4 స్తంభాల మీద: చట్టసభలు, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థ, మీడియా, అంతే కదా. మరి రాజ్యాంగ పరిధిలోనే కదా సుప్రీంకోర్టు పనిచేస్తున్నది. రాజ్యాంగం రచించిన దాంట్లో ఉన్న దాంట్లోనే కదా ఈ వ్యవస్థ నిలబెట్టాను కదా. సుప్రీంకోర్టుకు ఉండబడే స్వతంత్రతను మనం గౌరవిస్తున్నామా లేదా? సుప్రీంకోర్టు తీర్పులు అమలు కావాలని కోరుకుంటున్నామా లేదా? రామ మందిరం సుప్రీంకోర్టు తీర్పు మీదనే నిర్మాణం జరిగింది. మరి అక్కడ అయోధ్యలో నిర్మాణం రాజ్యాంగ విరుద్ధం అని అంటామా? చట్టవిరుద్ధం అంటామా? అనలేము కదా. ఇది అట్లా చూడాలి కదా. రెండోది, అసలు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు 59 కులాల్లో అన్ని కులాలకు రావాల్సిన వాటా ఎక్కువ మాలలే పొందిందని చెప్పి కమిషన్లని చెప్తున్నాయి. అయితే మాలల వల్ల మాదిగలతో పాటు మిగతా 57 కులాలు నష్టపోయింది కదా. తెలంగాణలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ సంఖ్యపరంగా మెజారిటీ ఉన్న మాదిగలు ఎవరి వల్ల నష్టపోయినరు? మిగిలిన 57 కులాల వల్ల నష్టపోలే కదా. మాలల వల్లే నష్టపోయింది కదా. మాలల వల్ల నష్టపోయిన వాళ్ళలో మాదిగలు ఉన్నారు, మిగతా కులాలు ఉన్నారు. మరి మాలల వల్ల మాదిగలే నష్టపోయిందని చెప్పి మేము ఉద్యోగం చేస్తుంటే మళ్ళీ మాలల్లో కలపడం అంటే అర్థం ఏంటిది? అంటే ఒకే భవన్లో పులిని మళ్ళీ మేకను పెట్టి మీరిద్దరు కలిసి ఉండని చెప్పడమా? వాళ్ళ పులుల దోసుకునే కాడ, వర్గీకరణ ఫలాలు దోసుకునే కాడ అట్లనే మాకు అనిపిస్తారు. వాళ్ళు పులులు కాకపోతే ఓకే, వాళ్ళు పులులు కాకపోతే వాళ్ళు సాధు జంతువులు అవుతే ఎవరు వాట వాళ్ళు తినవచ్చు అనవచ్చు కదా అంటున్నాను నేను. రక్తం మరిగిన పులికి శాకారం నచ్చుతుందా? వర్గీకరణ వ్యతిరేకించి మేమే లబ్ధి పొంది మేమే బాగుపడుతున్న వాళ్ళు కూడా అందరికీ వాట పంచడం అనేది నచ్చదు. తీవ్రమైన పదాలు వాడుతున్నారు మీరు. ఏమి తీవ్రమైన పదజాలం వాడుతున్నారు అంటే 30 ఏళ్ళుగా అన్యాయం జరిగిన ఒక వర్గం తరపున 30 ఏళ్ళుగా నిలబడిపోవటం చేస్తున్నాం. ఆకలి బాధలు ఉన్నవాడికి ఆకలి విలువ ఏందో తెలుస్తుంది. కడుపు నిండవాడికి ఏం తెలుస్తుంది? కడుపు నిండిన వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆకలి అయిన వాడి బాధ? వీళ్ళకంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలు నయం, వీళ్ళకంటే మండల్ కమిషన్ కాలంలో అగ్రకులాలు నయం. మండల్ కమిషన్ కాలంలో నేను చెప్పాను, అదే అంటున్నా నేను. వీళ్ళకంటే వర్గీకరణను అడ్డు తగులుతాం కానీయమని చెప్పి ఇప్పటికి కూడా పెద్ద పోజులు కొట్టి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ అయ్యా వాళ్ళు మళ్ళీ పుట్టినా కూడా అది ఆపలేరు, అది పక్కకు పెడదాం. వీళ్ళకంటే
అంబేద్కర్ కాలం నాటి అగ్రకులాల నయము, వీళ్ళకంటే మండల కమిషన్ నాటికి ఉండబడి అగ్రకులాల నయము. ఉదాహరణ చెప్తున్నా నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న రోజుల్లో అగ్రకులాలు మేము ఇప్పుడు అన్నట్టుగానే వర్గీకరణ వ్యతిరేకించినట్టుగానే మేము రిజర్వేషన్లు ఆమోదించము అని అన్నారు. అన్నారా లేదా? రిజర్వేషన్లను మేము అంగీకరించం అన్నారా లేదా? మరి ఫైట్ జరిగిందా లేదా? దేశంలో ఫైట్ జరిగిందా లేదా? జరిగింది కదా. మరి ఆ ఫైట్ 3-4 ఏళ్ళు గట్టిగా జరిగింది. ముఖ్యంగా సైమన్ కమిషన్ను స్వాగతించిన కాడ నుంచి, కమ్యూనల్ అవార్డు ప్రకటించిన కాడ నుంచి పూనా ఒడంబడిక జరిగేంత వరకు ఒక 4-5 ఏళ్ళు దేశంలో దళితులు అగ్రకులాల మధ్యలో యుద్ధం జరిగినట్టుగా జరిగింది. మరి ఆ తర్వాత ఆమోదించారు కదా 4-5 ఏళ్ళకే. ఆమోదించడం వల్లనే కదా వచ్చిన రిజర్వేషన్లు ఇవన్నీ. ఆ రిజర్వేషన్ ఫలాల వల్లనే కదా నువ్వు నేను ఇక్కడ ఆ స్థాయిలో కొంత నిలబడుతూ ఈ దేశంలో దళిత వర్గాలు కొంత ముందుకెళ్తున్నాయి కదా. అంటే వద్దంటున్న అగ్రకులాలు, కావాలంటున్న దళితుల మధ్యలో సంఘర్షణ అనేది ఒకవేళ జరిగితే ఎంతకాలం జరిగింది? 3-4 ఏళ్ళు అయిపోయింది కదా. అంటే మేము ఒప్పుకోమన్న అగ్రకులాలు అంబేద్కర్ కాలంలో 3-4 ఏళ్ళలో ఒప్పుకున్నాయి కదా. చట్టానికి రాజ్యాంగానికి సహకరించారు కదా. ఆ ఫలితాలు వాళ్ళు అందరూ అనుభవిస్తుంటారు కదా. ఓకే, మేము 30 ఏళ్ళ పాటు జరుగుతున్న పోరాటానికి ఇంకా అడ్డు తగులుతామంటారు కదా. మరి అంబేద్కర్ కాలంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనే అంగీకరించిన అగ్రకులాల కంటే 30 ఏళ్ళు వెంబడబడుతున్న మాలలు ఎట్లా మాకు గొప్పగా కనిపిస్తారు వ్యతిరేకించే వాళ్ళు? మండల కమిషన్. ఓకే, మండల కమిషన్ నాటికి మనకు కొంత స్పృహ ఉన్నది. అంబేద్కర్ కాలంలో మనం పుట్టలేదు. మండల కమిషన్ నాటికి మనకు స్పృహ ఉన్నది. విపి సింగ్ గవర్నమెంట్ సందర్భంగా ఎంతో కొంత స్పృహ ఉన్నది. మండల కమిషన్ మేము రిపోర్ట్ను ఒప్పుకోమని చెప్పి అగ్రకులాలు రోడ్డు పడాయా లేదా? దేశంలో తగలబెట్టినరా లేదా? దేశంలో చాలా గొడవలు జరిగినాయి లేదా? మరి మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరగాలని చెప్పి అప్పటికే రిజర్వేషన్ ఫలాలను వేస్తున్న దళిత గిరిజనులు బీసీలకు సపోర్టుగా రోడ్డెక్కారు. బీసీలందరూ కూడా రోడ్డెక్కారు. ఓకే, అంతిమంగా మేము మండల కమిషన్ నివేదికను అంగీకరించమని అంటున్న అగ్రకులాలు, ఆ నివేదిక ద్వారానే మా బతుకులు మారుతాయి అంటున్న అణగారిన కులాలు రోడ్డు మీద యుద్ధం చేసినాయా లేదా? అరే 2-3 ఏళ్ళలో పరిష్కారం అయింది. ఆ మండల కమిషన్ నివేదిక అమలు జరగడం వల్ల ఇవాళ మన బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో కొంత రాజకీయంగా, విద్యా ఉపాధి పరంగా మేలు పొందుతుండ్రా లేదా? ఈ రెండింటిని ఆనాడు వ్యతిరేకించింది ఎవరు? అగ్రకులాలు. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్లను ఒప్పుకోమన్నది అగ్రకులాలే, కానీ 4 ఏళ్లలో ఒప్పుకున్నారు. మళ్ళీ సమస్య ఎక్కడ? అడ్డపల్లె. విపి సింగ్ కాలంలో మండల కమిషన్ రిపోర్ట్ వచ్చిన సమయంలో ఒక 2 ఏళ్ళు దేశంలో అటు ఇటు అల్లర్లు జరిగినాయి, గొడవలు జరిగినాయి. అతను ఒప్పుకున్నారా లేదా? ఇది 3వ చర్చ దేశంలో. 2 అగ్రకులాలే వ్యతిరేకించినాయి, 2-3 ఏళ్లలో పరిష్కారానికి ఒప్పుకున్నాయి. కానీ దళితుల్లో ఉన్నది పంచుకుందామంటే అసలే రిజర్వేషన్ లేని కాలంలో మేము ఒప్పుకోమన్న వాళ్ళు ఒప్పుకొని రిజర్వేషన్లకు సహకరిస్తే అగ్రకులాలు, మండల కమిషన్ అమలు జరగడానికి తర్వాత మళ్ళీ సహకరిస్తే, ఎస్సీ వర్గీకరణ మేము అమలు జరగనీయమని చెప్పి 30 ఏళ్ళు వెంబడి పడితే మీకంటే అగ్రకులాలు నయం కదా? చెప్పండి, నేను ఆధారం చెప్తున్నా. 30 ఏళ్ళు ఎందుకు పోరాటం చేయాలి? ఉన్నది పంచుకుందామంటే ప్రతి కమిషన్ ఎస్సీ వర్గీకరణ జరగాలి అన్నది. ఎందుకన్నది? నేను పుట్టకముందు కమిషన్లు ఉన్నాయి, ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇచ్చిన కమిషన్లు ఉన్నాయి, దేశంలో ఎక్కడేసిన కమిషన్లు ఉన్నాయి, ప్రధాన రాజకీయ పట్లని వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. సమాజంలో మాలయేతర దళిత వర్గాలు, మాలయేతర గిరిజనులు, మాలయేతర బీసీలు, మాలయేతర ఓసీలు, మాలయేతర మైనార్టీలు న్యాయమే వర్గీకరణ జరగాల్సిందని చెప్పి సమాజం అంటున్నది, పార్టీలు అంటున్నాయి, కమిషన్లు అంటున్నాయి, సుప్రీంకోర్టు అన్నది, ప్రధానమంత్రులు ఒప్పుకుంటారు, రాష్ట్రపతులు ఒప్పుకుంటారు, మేము ఒప్పుకోమంటారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? వీళ్ళకంటే 1000 రెట్లు ఉన్నాయి మా అగ్రకులాలు. కానీ ఇక్కడ మీరు విషయాన్ని ఆర్గ్యుమెంట్ అంటే ఎందుకు మీరు వారిని అట్లా అంటున్నారో చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తున్నది. అక్కడక్కడ నేను మళ్ళా బుచ్చన్న ఒకవే చెప్తున్నాను, ఇద్దరిని కూర్చుని పెడదాం ఎక్కడన్నా. 4 రోజులుగా అన్నం తినను వాడి కడుపులో వాడి బాధ, 3 పూటలు బిర్యానీ తిన్నవాడి ఆలోచన, ఆకలైన వాడి బాధలను అర్థం చేసుకునే పరిస్థితి 3 పూటలు తిన్నవాడికి ఉంటే వీడికి ఎప్పుడో అన్నం దొరకాలి కదా. మనలో కూడా పేదవాళ్ళు ఉన్నారు కదా. బీదవాళ్ళ గురించి మాట్లాడుతున్నామా? అన్ని కులాలు బీదలు ఉన్నారు. అగ్రకులాలు బీదలు లేరా? బీసీలో బీదలు లేరా? ముస్లింలో బీదలు లేరా? గిరిజనులో బీదలు లేరా? దళితులు అన్ని వర్గాల్లో బీదలు లేరా? ఒక మాలలోనే బీదలు ఉన్నారా? ఏం పద్ధతి ఇది? బీదలంటే నీకు వాళ్ళ బీదలే కనిపిస్తుందా? అగ్రకులాల పేదలు లేరా?
బీసీలో పేదలు లేరా, మైనార్టీలు లేరా, గిరిజనులు లేరా, మాదిగలు లేరా, బుడగజంగాలు లేరా, చిందులు లేరా, డక్కలు లేరా, మోచలు లేరా, మాస్టర్లు లేరా? ఎవరిలో పేదలు లేరు? ఇక్కడ జరుగుతున్న చర్చ రిజర్వేషన్ల గురించి. ఈ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు జరగడం వల్ల అందరం బాగుపడతాం అంటున్నాం. సాక్ష్యం కనిపిస్తున్నది. రిజర్వేషన్ వర్గీకరణ జరగకపోతే ఒక వర్గమే బాగుపడుతుంది, సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పార్లమెంటు చట్టం చేయకుండా ఇది సాధ్యము కాదు, కృష్ణమాదిగ మరోసారి మాదిగలను మోసం చేస్తున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు గ్రామాల్లో ఆట ఆడేటప్పుడు వీటి తొండాట ఆడతాను అంటారు చూడు కదా, కాలుకెత్త మేడకెత్త కాళ్ళ అంటారు చూడు, ఆ బ్యాచ్ ఆ మాట అంటున్నది. అరే 2004లో స్టేట్కు పవర్ లేదు, సెంట్రలే చేయాలని చెప్పి సుప్రీంకోర్టు 5 జడ్జీలు తీర్మానం ఇచ్చారు. మరి 2004 నుంచి 2024 లోపు మరి ఎంఆర్పిఎస్ పార్లమెంట్లోనే చట్టం చేయాలనే ఉద్యమం చేసింది కదా, ఏదే ఢిల్లీలో. ఈ 20 ఏళ్ళు ఎక్కడ చేసుకుంటూ వచ్చాము? హైదరాబాద్లో తక్కువ చేసాం, ఢిల్లీలో చేసాం కదా. చెలో ఢిల్లీ పిలుపునిచ్చాం. ఎందుకు చేసాం? అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేట్ పవర్ లేదు, పార్లమెంటే చేయాలని ఉన్నది ఆనాడు. మరి ఆనాడు మాల మహానాడు వర్గీకరణ పార్లమెంట్లో బిల్లు పెట్టద్దని చెప్పి ఎందుకు రోడ్డెక్కింది ఢిల్లీకి వచ్చి? మేము వర్గీకరణ కేంద్రం ప్రభుత్వం చేయాలని చెప్పి ప్రతిసారి ఢిల్లీకి ఇచ్చినప్పుడల్లా వర్గీకరణ చేయొద్దని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు కదా, పార్లమెంట్లో బిల్లు పెట్టద్దని. నంబర్ 1. నంబర్ 2, అసలు ఇప్పుడు వర్గీకరణ జరగనివ్వము అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు అసలు పార్లమెంట్లో వర్గీకరణ జరగనీయకుండా అడ్డం పడ్డది వీళ్ళే కదా. వెంకటస్వామి అడ్డం పల్లే, హర్షకుమార్ అడ్డం పల్లే పార్లమెంట్లో బిల్లు రావద్దని, చింతమోహన్ అడ్డం పల్లే, పనబాక లక్ష్మి అడ్డం పల్లే, వివేక్ అడ్డం పల్లే. అంటే స్టేట్కి పవర్ లేదన్న రోజుల్లోమో పార్లమెంట్లో బిల్లు రానివ్వలే. ఇప్పుడు అసలు స్టేట్కి పవర్కి సంబంధం లేదు, ఏది సెంట్రల్ అది స్టేట్కి పవర్ లేదన్నప్పుడేమో పార్లమెంట్లో బిల్లు జరగనివ్వాలి. అసలు స్టేట్కే పవర్ ఉన్నది అని చెప్పి అంతకంటే అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం ఏది ఆనాడు 5 జడ్జీలు అట్లా చెప్పినప్పుడేమో పార్లమెంట్లో బిల్లు రావాలనే అంశం ఒక చర్చ. మేము పార్లమెంట్లో బిల్లు పెట్టామని లేఖలు రాయించాం, పార్లమెంట్లో బిల్లు పెట్టామని ఢిల్లీ చేశాం. మరి దాన్ని అడ్డుకున్నది ఎవరు? వాళ్ళే అడ్డుకున్నారు, అంతేనా? మరి ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం అంతకుముందు ఇచ్చిన తీర్పు కంటే సంఖ్యాపరంగా అత్యున్నత ధర్మాసనం తీర్పిచ్చింది. 7 జడ్జీల్లో చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో తీర్పు వచ్చింది. ఆ తీర్పు అసలు స్టేట్కి పవర్ ఉన్నది, సెంట్రల్కి సంబంధం లేదు అన్నది. ఇప్పుడు స్టేట్కి పవర్ ఉన్నదని తీర్పు వచ్చినప్పుడు దీన్ని అమలు జరగాలా లేదా? 20 ఏళ్ళు ఏ తీర్పు అమలు జరిగింది? 2004 నుంచి 2024 వరకు ఏ తీర్పు అమలు జరిగింది? స్టేట్ పవర్ లేదన్న తీర్పే అమలు జరిగింది కదా. స్టేట్ పవర్ లేదనే తీర్పే అమలు జరిగింది కదా. అప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ అమలు జరిగినాయి కదా. అంటే మీరు లబ్ధి పొందింది కదా. అంటే సుప్రీంకోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చినప్పుడు మీరు లబ్ధి పొందడానికి పార్లమెంట్లో బిల్లు కానివ్వలే. ఇప్పుడు స్టేట్ పవరే లేదన్నప్పుడు మీరు ఆనాడు అన్నప్పుడు స్టేట్ పవర్, ఇప్పుడు స్టేట్ పవర్ ఉన్నదన్నప్పుడు ఇప్పుడు పార్లమెంట్ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ వర్గీకరణ అమలు జరగద్దని చెప్పడానికే కదా, ఇప్పుడు వర్గీకరణ అమలు జరగని చెప్పడానికే కదా. అంటే ఇది తొండేట కాదా? స్టేట్కి పవర్ లేదన్నప్పుడేమో పార్లమెంట్లో బిల్లు కానివ్వలే, స్టేట్కి పవర్ ఉన్నదని చెప్పినప్పుడేమో పార్లమెంట్లో బిల్లు గురించి ఇప్పుడు మాట్లాడుతాడు. షెడ్యూల్ కులాలను గుర్తించాలన్నా తొలగించాలన్నా, ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తొలగించాలన్నా అది పార్లమెంట్ సబ్జెక్ట్ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఇక్కడ ఒక కులాన్ని తొలగించిందా? 59 కులాల నుంచి ఒక కులం తొలగితే 58 కులాలు అవుతాయి, లేదా 59 కులాల నుంచి అదనంగా వేరే కులాన్ని తీసుకొస్తే 60 కులాలు అవుతాయి. అట్లేమైనా జరిగిందా? అందువల్ల ఎస్సీ వర్గీకరణ అంశాన్ని న్యాయబద్ధంగా ఒప్పుకోకుండా ఈ సోకాల్డ్ మేధావులు, అది కూడా ఈ మనువాద మేధావులు మాలలో ఎక్కువైపోయినారు. మళ్ళీ చెప్తున్నా, మాలల్లో మనువాద దృక్పథం గల మేధావులు ఎక్కువైపోయినారు. వాడికి తోటివాడి బాధలు అర్థం చేసుకోకుండా ఇంకా దోసుకుందామనే ఆలోచనతో ఉన్న వాళ్ళ సంఖ్య వాళ్ళలో పెరిగింది. కాబట్టిగానే న్యాయాన్ని అంగీకరించకుండా ఈ తొండేట ఆడినట్టుగా ఇట్లాంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక వర్షం ఈయన కామెంట్లో చదివిన ఇది, ఒకవైపున భారతీయ జనతా పార్టీకి మద్దతునిస్తూ మరొక వైపున మాలలను మనువాదులు అనడము ఏమిటిది? నేను ఒక మాట చెప్పన్నా, అంటే భారతీయ జనతా పార్టీ అనేది దేశంలో ఒక రాజకీయ పార్టీ కాదా? నువ్వు గుర్తిస్తావా లేదా? ఈ దేశంలో ఉండబడి మెజారిటీ ప్రజల ఓటుతోటి అది అధికారంకి వచ్చిందా లేదా? నువ్వు గుర్తిస్తావా లేదా? నీ ఇష్టానుసారంగా అది మనవాదం అని నువ్వు అనుకుంటే, ఈ దేశ ప్రజలందరూ ఆమోదంతో మెజారిటీ తీర్పుతో దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ. ఆ బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో అంబేద్కర్ పెట్టిన పార్టీ పేరుతో ఉండబడే నాయకుడైన ఆయన కులస్తుడే, మహార్ కులస్తుడే కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మాలలే అని చెప్పబడుతున్న రామ్విలాస్ పాస్వాన్ కుటుంబం అంతా గౌరవ్ నరేంద్ర మోడీ పక్కనే ఉన్నది. ముందు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు?
కృష్ణమాదిగా బీజేపీకి సపోర్ట్ చేయడం అంటే నేను మరి తెలుగుదేశాన్ని కూడా సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి, నేను కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి, నేను కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి, నేను బీజేపీకి సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. నా జాతికి మేలు చేస్తామన్న రోజు వాళ్ళకు నేను అండగా నిలబడ్డా. మరి నేను ఎవరికి దగ్గర ఎవరికి దూరం అంటే నా కండువ మారనంత కాలం, నేను ఏ పార్టీలో చేరినంత కాలం నేను ఏ పార్టీ కాదు. అది మీరు అనుకుంటే మీ భ్రమలు. కానీ మీరు వివేకుని టార్గెట్గా మాట్లాడడం ఒక అంశం ఈ మధ్య బాగా జరుగుతున్నది. పైగా ఈ దేశంలో అత్యున్నత సభ ప్రజాసభ పార్లమెంటును అడ్డుకునే శక్తి ఉన్నదా వీళ్ళకు? నువ్వు ఇక్కడ రెండు విషయాలు, నువ్వు అన్న పేరు గలని టార్గెట్ అంటున్నావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్లో ప్రకటన రూపంగా వచ్చింది డిసెంబర్ 9. డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన వెంటనే అది దానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో రోడ్డెక్కే ప్రయత్నం జరిగింది. ఆ రోడ్డెక్కే ప్రయత్నం జరుగుతున్న కాలంలోనే అసలు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు రాకుండా చేయడం కోసం ఒక వ్యక్తి పిప్పర్ స్ప్రే చల్లాడు. ఆయన పేరేం పేరు? రాజగోపాల్. తెలంగాణ అడ్డుకోవడానికి లగడపాటి రాజగోపాల్ ఏ ప్రయత్నం అయితే తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత అడ్డుకోవడానికి, నిజంగా మీరు ఒకసారి గమనించండి, తెలంగాణ ప్రకటన అడ్డుకోవడానికి 100 మంది ప్రయత్నం చేస్తే 100 మందిలో ఫెరోసిస్గా ప్రయత్నం చేసేది ఎవరు? లగడపాటి. అంతేనా? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తర్వాత వర్గీకరణ జరగనీయమని చెప్పి ముందు వరుసలో నిలబడ్డది ఎవరు? అరే ముందు వరుసలో నిలబడ్డది ఎవరు అంటున్నాను నేను. నువ్వు అన్న పేరు నేను తీతలేను. అవును, తెలంగాణకు అనుకూలమైన ప్రకటన డిసెంబర్ 9 వచ్చిన తర్వాత అక్కడ తెలంగాణ రానివ్వమని చెప్పి సమాఖ్యాంధ్రే కావాలని చెప్పి పోరాటం జరిగింది. ఆ పోరాటానికి ముందు వరుస నిలబడి అడ్డం ప్రకటించేది ఎవరు? లగడపాటి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆ వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తర్వాత ఓకే, సుప్రీంకోర్టు తీర్పు మేము ఆమోదించము, వర్గీకరణ అడ్డుకొని తీరుతామని చెప్పి అందరినీ కూడగట్టడంలో ముందు వరుస నిలబడ్డది ఎవరు? మరి ఇంకేంది? మరి ఎవరిని టార్గెట్ చేయాలా? లగడపాటి వ్యాపారస్తుడా కాదా? ఇప్పుడు నువ్వు చెప్పిన పేరైనా వ్యాపారస్తుడా కాదా? లగడపాటి రాజకీయ సభలో చట్టసభలో ఉన్నోడా కాదా? ఇప్పుడు వీళ్ళు చట్టసభలో ఉన్నోళ్ళా కాదా? లగడపాటి చేతిలో సొంత మీడియా లేదు, వీళ్ళ చేతిలో సొంత మీడియా ఉన్నదా లేదా? అరే ఆర్థికంగా ఎదిగిన కుటుంబం, దేశంలోనే దళిత వర్గాల్లో నంబర్ 1 ఆర్థికంగా ఎదిగిన, గర్వపడాలి కదా, లక్షల కోట్ల రూపాయలు. మీరు అంబేద్కర్ వాదిగా సామాజిక ఉద్యమకారులుగా మీరు గర్వించాలి కదా, దళిత జాతుల్లో ఒకరు ఎదిగిందని. వాళ్ళ ఎదిగినోడి వల్ల ఇంకో 10 మంది ఎదగాలని కోరుకోవాలి, ఇంకోరిని దోసుకోవడానికి కోరుకోవద్దు కదా, కోరుకోవద్దు కదా. పోనీ నేను మాలల గురించే మాట్లాడుతున్నా. ఒక కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి కదా, ఏదే వాళ్ళ అన్నకు ఎమ్మెల్యేనే కదా, తను ఎమ్మెల్యేనే కదా, వాళ్ళ కొడుకు ఎంపీనే కదా. ఆ మూడిట్లో ఒక నేతకానికి ఇప్పియవచ్చు కదా, ఆ మూడిట్లో ఒకటి తన సొంత మాల కులస్తులకి ఇప్పియవచ్చు కదా, 3 తీసుకోవచ్చు కదా, ఒకటి మాదిగలకి ఇప్పియవచ్చు కదా. చెన్నూరు నువ్వెందుకు నిలబడ్డావు? అప్పటికే మీ అన్నకు టికెట్ వచ్చింది. ఒక ఎంపీ టికెట్ నువ్వు నీ కొడుకు ఎందుకు ఇప్పించావు? ఒక మాలకి ఇప్పియవచ్చు కదా. మీ అన్న నిలబడ్డ సీటు కాడ ఎవరు నిలబడ్డరు? ఒక నేతకాని కదా. మరి ఒక నేతకాన్ని మీరు ఓడించారు కదా. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ నీ కొడుకుని పెట్టావు, ఎవరిని ఓడించే ప్రయత్నం చేసినావు? సెకండ్ ప్లేస్ ఎవరికి వచ్చింది? బీజేపీ కదా. ఎవరు నిలబెట్టిండ్రు? గోమతి శ్రీను నేతకానే కదా. మీరు ఎవరిని ఓడించిండ్రు? మీరు నేతకాన్నులను ఓడించే ప్రయత్నం చేశారు కదా. ఎవరికి టికెట్ రాకుండా చేశారు? చెన్నూరులో మాదిగకి టికెట్ రాకుండా చేశారు కదా. నువ్వు ఎదిగితే అది ఒక పచ్చని చెట్టుగా ఉన్నప్పుడు నీడకి ఎవరైనా వస్తారు. అరే నీకై నువ్వు తాడి చెట్టుకి ఎదిగితే అక్కడ నీడే ఉంటుంది. నీకై నువ్వు తాడి చెట్టుకి ఎదిగి అక్కడ నీడు ఉంటుందా? ఒక వృక్షం కింద నీడ వస్తుంది, ఒక వేప చెట్టు కింద, ఒక మర్రి చెట్టు కింద, ఏదో ఒక నీడకు వచ్చి ఉంటారు. మరి అదే తాడి చెట్టు కింద నీడ ఉంటుందా? నీడ కింద పోతారా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎదగడం తప్ప నీ పక్కన వాళ్ళు కూడా ఎదగనివ్వలేదు కదా. నీ సొంత కులస్తులకు ఎదుగునిస్తే 3 ఒక మాలకిప్పి, నీకు దమ్ముంటే ఆ 3 ఒకదానికి రాజీనామా చేయి. నువ్వు మాలకి, మీ కుటుంబానికి దమ్ముంటే మీ అన్నతో రాజీనామా చేయించు, అక్కడ ఒక నేతకానికి ఇచ్చేసి నీకొకటి ఉంచుకో. అంటే నువ్వు మాలల్ది మీరే తింటారు, నేతకాన్లే మీదే తింటారు, మాదిగలు మీదే తింటారు. ఏం ఎదుగుదల ఇది? ఇంకొకరు అవకాశాలు రాకుండా చేసి మీరు ఎదగడం అనేది అది ఎదిగినట్ట? స్వార్థం, ఆ కుటుంబానికి ఉన్నంత స్వార్థం ఇంకెవరికి లేదు. కానీ ఇక్కడ మాలా మాదిగల మధ్య అవకాశ రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఉన్న వ్యత్యాసం ఏమిటి?
నెంబర్ ఏమైనా గుర్తుంటే ఎందుకంటే ఎక్కువ వాళ్ళకే పోయిన అంటున్నారు కదా, కొంచెం మీరు తులనాత్మకంగా చూద్దాం. ఇప్పుడు నిన్న నేను మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ వచ్చాడు. నిన్న ఒక మీటింగ్ పెడుతున్న ఒక ప్రొఫెసర్ వచ్చేసాడు. ఆయన అది వరంగల్లో ఉండబడే నీట్ ఉంది కదా, ఓకే, దాంట్లో 47 మంది ప్రొఫెసర్లు అట, ఎస్సీలు 47 మంది ఎస్సీ ప్రొఫెసర్ అట. అందులో 40 మంది మాలలు, 7 మాదిగలు. ఇది చాలదా? ఓకే. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 60 మందికి పైగా ఉంటారు ఎస్సీలు ప్రొఫెసర్లు. అందులో తెలంగాణలో అతిపెద్ద జనాభా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జనాభా మాకు 18 నుంచి 20 దాటలే. మరి 40 ఎట్లా దాటినాయి వాళ్ళకు? ఓకే. ఈ మధ్యలో ఇఫ్లు ఉన్నది కదా ఒక యూనివర్సిటీ, దానికి నిన్నటి వరకు ఎవరో మాల సోదరుడు వైస్ ఛాన్సలర్ ఉన్నాడు. అరే కనీసం ఒక అవుట్సోర్సింగ్, ఒక కాంట్రాక్ట్ జాబు ఇప్పమన్నా కూడా మాదిగలకి ఇవ్వలే. అంటే 11, 13 ఏదో ఉంటే ఎప్పుడో వచ్చిన 2, 3 తప్ప మిగతా 11 అవుట్సోర్సింగ్లో కూడా సురేష్ అనేటైన మాలైన ఉండే. మొత్తం వాళ్ళకి ఇచ్చుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కనీసం ఏదన్నా అవకాశాల పరంగా కానీ లబ్ధిదారులు అనే విషయం నా నోటి నుండి ఎందుకు చెప్పాలి? కమిషన్ చెప్పింది ఏంటిది? మరి కమిషన్ చెప్పిన తర్వాతనే కదా సమాజంలో అరే నిజమే కదా అని ఆలోచన వచ్చింది. రాజకీయ పార్టీలు ఎందుకు ఆమోదించినాయి? నిజమే, అన్యాయం కండ్ల ముందు కనిపిస్తుందనే కదా. అందువల్ల మాదిగలకు అన్యాయం జరిగిందని, ఇతర దళిత కులాలకు అన్యాయం జరిగిందని కృష్ణ మాదిగ నోటి నుంచే కాదు, కమిషన్ల రిపోర్ట్లు అదే, రాజకీయ పార్టీల అభిప్రాయం అదే, వాస్తవం కూడా అదే. కానీ ఇక్కడ ఎస్సీలలో ఇందాక మీరు చెప్పిన లెక్కనే నీట్లో 60 మంది ఉంటే 40 మంది వాళ్ళు 7 మంది. ఉపకులాలకు సంబంధించిన అటు మాల కానీ ఇటు మాదిగ కానీ ఈ ఉపకులాల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, మాకు నష్టం జరుగుతున్నది అని ఉపకులాలు ఈ మధ్య ఎందుకో వారి వాయిస్, ఇంతకుముందుకో మీ ఏంటనే వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాయిస్ ఇటు మీకు కొంత భిన్నంగా ఉన్నట్లు కనబడుతున్నది. ఎవరికి నాతో పాటు ఉపకులాలకు మాలలకు ఎవరికి ఆశయాలు ఉండాలి కానీ అత్యాశలు ఉండొద్దు. అది మాదిగలకైనా అది మాలలకైనా ఇంకా ఏ కులానికైనా ఆశయాలు ఉండాలి. వాళ్ళ కులం బాగుపడాలి, సమాజం కూడా బాగుపడాలని కొన్ని గొప్ప ఆశయాలు ఉండాలి. అత్యాశ ఎవరికి ఉండొద్దు. నేను ఒక మాట చెప్తున్నా, మొత్తం 59 కులాల అవకాశాలు వాళ్ళ జనాభా కంటే మించి పొందిన వాళ్ళు మాలలు. నంబర్ 1, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జాంపుల్, ఇప్పుడు 47 మంది ప్రొఫెసర్లు నీట్లో ఉన్నారు. 47లో 50 వేసుకుందాం. 57లో 70% మాదిగలకు రావాలి జనాభా పరంగా అనుకో, లెక్క పెట్టుకో. 50లో 70% అంటే ఏంటి? 35 రావాలి. ఎవరికి రావాలి? 35% మాదిగలకు రావాలి. 35 కంటే ఒకటి ఎక్కువ తీసుకుంటే 36. ఆ 36 మాకు వస్తే మా అవకాశాలు మేము పొంది మిగతా కులాల అవకాశాలు మేము తీసుకున్నట్టు. నంబర్ 1. అసలు 35 రావాల్సిన వాళ్ళు 7 కాడనే ఉన్నాం. ఇప్పుడు 35 రావాల్సిన 7 కాడు ఉంటే మా అవకాశాలు ఎవరు తీసుకున్నారు? మాదిగల కంటే వెనుకబడ్డ వాళ్ళు తీసుకోలే, మాలలు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఉపకులాలకు 1% రావాలనుకో, 1% రావాలనుకో, 1% రాకుండా 50% వచ్చింది, ఇంకో 50% రాలే. ఒక 1%లో 50% పొంది 50% రాకపోతే వాళ్ళ 50% ఎవరు పొందినట్టు? వీడికి 35 దాటితే ఉపకులాలది ఒక సగం % తీసుకున్నట్టు. వీడు 35 పొందవలసిన వాడు 7కే వచ్చిండు, ఇంకా వీడే 28 పోయినాయి. ఏది 28 పోయినాయి. 28 పొడగొట్టుకున్నోడిని, అందరి అవకాశాలు దోసుకున్నోడిని ఒకే గాట కడితే ఎట్లుంటుంది పరిస్థితి? అందువల్ల జనాభాకు మించి వాళ్ళ అవకాశాలు పొందిండ్రు. ఆ పొందిన కాడ మాదిగల అవకాశాలు వాళ్ళే పొందిండ్రు, మాదిగల కంటే వెనుకబడ్డ వాళ్ళ అవకాశాలు కూడా వాళ్ళే పొందిండ్రు. అర్థమైంది కదా? అదే పొందిండ్రు. మాదిగల జనాభా కంటే మించి పొందిన కాడ దళితుల్లో ఇతర కులాల అవకాశాలు వీళ్ళు పొందినట్టు. అసలు వీళ్ళ అవకాశాలే కోల్పోయిన కాడ ఇంకోటి అవకాశాలు వీళ్ళు దోసుకున్నట్టు కాదు కదా. అందువల్ల మాదిగలకైనా మాలలకైనా ఇప్పుడు చెప్పే ఏ కులాలకైనా దళితుల్లో ఏ కులాలకైనా వాళ్ళ జనాభా ఎంత ఉంటుంది గంత వాట అడగడం ఎవరిదైనా కరెక్ట్. కానీ ఇంకొక ప్రశ్న చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్నది. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి దగ్గరికి నేరుగా వెళ్ళి కలవగలిగే 12 మంది అనుకుంటే దాంట్లో మీరున్నారు. ఎట్లా సాధ్యమైంది ఒక కుల సంఘ నాయకునికి, అది దక్షిణ భారతదేశంలో
అందున ఒక దళిత నాయకునికి 140 కోట్ల మందిని పరిపాలిస్తున్న అతిపెద్ద బలవంతమైన నాయకుడు ప్రపంచం ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది, ఏమిటి కదా అనేది. నువ్వు అంటే ఒక దళితుడు ఆ స్థాయికి ఎదగడం నువ్వు మనస్ఫూర్తిగా దళితుడు నువ్వు కోరుకుంటున్నావా వద్దనుకుంటున్నావు అసలు? నంబర్ 1. ఓకే, నేనంటే గౌరవ ప్రధానమంత్రి గారైనా లేకపోతే అమిత్ షా గారైనా ఇంకెవరైనా సరే ఎందుకు ఎంతో కొంత అభిమానిస్తారు? ఎందుకు ఎంతో కొంత దగ్గర తీసుకోవాలని చూస్తారు? ఎంతో కారణాలు ఉంటాయి కదా. వాళ్ళకు అర్థమైన కారణాలు ఏమై ఉంటాయి? నేను పోయి చెప్పుకున్నది కాదు, నేరుగా 10 సార్లు నేను చెప్పుకున్నది కాదు. అంటే పార్టీ పెద్దలే చెప్పాలి కదా ఈ ఉద్యమ చరిత్ర. పార్టీ పెద్దలే చెప్పారు కదా. ఆ పార్టీ పెద్దలో వెంకయ్య నాయుడు గారి నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి గారి వరకు, లేదా ఎంతోమంది సంజయ్ గారి నుంచి మొదలుకుంటే ఈటల రాజేంద్ర గారి నుంచి మొదలుకుంటే డీకార్ నుంచి మొదలుకుంటే ఎవరైనా సరే అరే 30 ఏళ్ల పాటు మాదిగలకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తుండ్రు. ఆ పోరాటం ఇప్పటికీ కొనసాగుతుంది. అందులో అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి, సొంతంగా మన పార్టీ కూడా ఒప్పుకున్నది. అదే సమయంలో మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు. ఎన్నో అవకాశాలు ఆయన వదులుకున్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఉద్యమానికి మన చేయుత అవసరం, ఈ ఉద్యమ నాయకత్వానికి కొంత మనం అండ ఉండడం అవసరం అని చెప్పి పార్టీ పెద్దలు ఇచ్చిన సమాచారం అయి ఉంటుంది. వాళ్ళ మనసులో అది వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి కదా ఈ దేశంలో ఒక కులం మీటింగ్కు ప్రధానమంత్రులు ఎక్కడ పోయిన చరిత్ర లేదు. కులం మీటింగ్కు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, మాదిగల మీటింగ్కు. అదే సమయంలో అమిత్ షా గారు కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ సమావేశం కూడా వచ్చేసారు. ఈ రావడానికి నేపథ్యం 30 ఏళ్ల పోరాట చరిత్ర కదా. ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి ఈ దేశంలో మీరు అన్నదానికి ఒప్పుకుందాము, ఈ దేశంలో ఒక సమస్య మీద ఈ దేశంలో ఏ మూలనన్నా 30 ఏళ్ళుగా జరుగుతున్న సుదీర్ఘ పోరాటం ఇంకో సామాజిక ఉద్యమం కనిపిస్తుందా? మరి గౌరవ ప్రధానమంత్రి దృష్టిలో అరే దేశంలో ఎక్కడ జరగని ఉద్యమం తెలుగు నేల మీద బలంగా జరుగుతుంది, ఈ తెలుగు నేల మీద జరిగిన ఉద్యమం దక్షిణాదికి విస్తరించింది, దేశంలో కూడా ఆ అంశం మీద చాలా రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి అనే విషయం వచ్చినప్పటికీ మూలం ఎక్కడ మొదలైందనే విషయం వాళ్ళకి అర్థమైంది కదా. అర్థమైనప్పుడు అరే ఇంతకాలం పోరాటం చేస్తున్న ఈ అంశానికి మనం పరిష్కారం చూపెట్టాలి, ఆ నాయకత్వానికి మనం కొంత విలువనివ్వాలి అని చెప్పడమే కదా వాళ్ళలో ఈ మార్పు రావడానికి కారణం. ఇక్కడ మరొక అంశం కూడా ఉన్నది. దానికి అనుబంధంగానే ఆ సభ జరగడం, ప్రధానమంత్రి సభకు రావడం, అనంతరం లోక్సభ ఎన్నికల్లో అది భారతీయ జనతా పార్టీకి అంత ఓటు షేరు ఇంతకు పూర్వం లేదు. లెక్కలు ఉన్నాయి ఇవి. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీజేపీకి అన్ని ఓట్లు వచ్చే అవకాశం లేదు. 30-40 వేల ఓట్లు ఉండొచ్చు సంప్రదాయ ఓట్లు ఆ పార్టీకి. లక్షలాది ఓట్లు లేవు కదా. అంటే కృష్ణమాదిగ నాయకత్వంలో మాదిగ హక్కుల దండోరా మాదిగలను బీజేపీ వైపు టర్న్ చేసింది. ప్రధానమంత్రి సభకు రావడం, ఓట్లు అటువైపు వెళ్ళిపోవడం, మొత్తం అటువైపు తీసుకొని వెళ్తున్నారు అనేది ఒకటి. ముందు మెజారిటీ దళితులు కాంగ్రెస్లో ఉండే, మెజారిటీ దళితులు కాంగ్రెస్లో ఉన్న సమయంలో గౌరవ్ ఎన్టీ రామారావు గారు టీడీపీ పెట్టినప్పుడు కొద్దిగా అప్పటికే బాగా లబ్ధి పొందిన రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగాల్లో బాగా లబ్ధి పొందిన మాలలతో పోల్చుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జనాభా గల మాదిగలు చాలా అన్యాయం గురైందని చెప్పి ఎన్టీ రామారావు గారు కొద్దిగా ఆలోచించి మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టిండు. 82 నుంచి స్టార్ట్ అయింది ఇది. మొదలుపెట్టిండు. అంటే ఇద్దరు దళిత వర్గాల్లో ఉన్నారనుకుందాం, కానీ కాంగ్రెస్ను అడ్డం పెట్టుకుని ఒక వర్గం పైకి వచ్చింది, ఈ వర్గం పైకి రాకుండా పోయింది. వచ్చిన ఎన్టీ రామారావు గారు ఈ వర్గానికి దగ్గర తీసుకోవడం మొదలుపెట్టిండు. మాదిగ జాతి మనసులో ఏముంటుంది, మాకు అవకాశాలు ఇవ్వని పార్టీ కంటే అవకాశాలు ఇచ్చే పార్టీ కొంత మేము చైతన్యం ఇవ్వాలి, మేము అండగా ఉండాలి, మా బతుకులు ఇక్కడ ఉన్నాయని అనుకుంటారా లేదా? అట్లా క్రమక్రమేణా కాంగ్రెస్కు ఉండబడే మొత్తం దళితుల్లో కొద్దిగా మాదిగల ప్రయాణం తెలుగుదేశానికి వచ్చేసింది. తర్వాత వర్గీకరణ అంశం మీద ముందుకు వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన వర్గీకరణ చేశాడు అనుకుందాం. వర్గీకరణ చేసినప్పుడు మాకు ఫలితాలు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పీఎస్ అంటున్నది. అంతకుముందుతో పోల్చుకుంటే మాదిగల ఓటు కాంగ్రెస్ నుంచి దూరమై టీడీపీకి వచ్చింది. ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి, తెలుగుదేశంలో కొంత మాదిగల కొంత మేలు జరుగుతుందని ఆలోచన ఉంది కాబట్టి తెలుగుదేశం వైపు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పటికీ కొంత మరింత శక్తి పెరిగింది. అంటే మాలల భవిష్యత్తుమో కాంగ్రెస్లో ఉన్నారని అనుకుంటున్నప్పుడు, కాంగ్రెస్లో మనల్ని పట్టించుకోవట్లేదని అభిప్రాయం వచ్చినప్పుడు, ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఉన్న సమయంలోనే టీడీపీ కొంత ముందుకు వచ్చినప్పుడు టీడీపీ వైపు వెళ్ళిపోవడం జరిగింది కొంత మెజారిటీ. ఓకే, మళ్ళీ కేంద్రం గురించి మాట్లాడుకుందాం. వర్గీకరణ చేస్తారు ఏమని చెప్పి ఆశతో నేను కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. మరి నేను చేయలేదా?
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మాట ఈయన వర్గీకరణ చేపిస్తా అంటే నేను చేయలేదా? పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా మేము చేపిస్తా కృష్ణ, ఒత్తిడి తీసుకొస్తాం కృష్ణ అని చెప్పి రాహుల్ గాంధీతో వర్గీకరణ చేపిస్తామని చెప్పి సపోర్ట్ చేస్తే మేము చేయలేదా? ఏ పార్టీని వదులుకున్నాం? మేము ఇక్కడ నమ్మాము, మాకు నమ్మకం, మేము నమ్మినట్టుగా మాకు న్యాయం జరగలేదు. ఈ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు అనుకూలంగా, అమిత్ షా గారు వర్గీకరణకు అనుకూలంగా ముందుకు వచ్చింది అనుకోండి. అరే మా సమస్య పరిష్కారానికి గతం నుంచి మేము ఎన్నుకుంటున్న ఎత్తుగడలు ఏంటి, నిర్ణయాలు ఏంటిది? మాకెవరు అండగా నిలబడతారో మేము వాళ్ళకి అండగా నిలబడతాం అని చెప్పి మా భవిష్యత్తు మేము కాపాడుకోవాలని వద్దా? మా భవిష్యత్తును మేము ప్రమాదాలు పడేసుకోవద్దు కదా? మా భవిష్యత్తుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు అమ్మో కృష్ణమాదిగా తెలుగుదేశానికి సపోర్ట్ చేసిండు అన్నారు. వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే ఇతరులేమో ఈయన కాంగ్రెస్ సపోర్టు అని అన్నారు. ఇప్పుడు వర్గీకరణ చేయడానికి కొంత సహకారం చేయడానికి బీజేపీ గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకు వస్తే వాళ్ళ సహకారంతో మేము మా జాతిని బాగు చేసుకోవాలని మేము నిర్ణయం తీసుకొని ముందుకు వస్తే ఈయన నరేంద్ర మోడీ గారి మనిషి, బీజేపీ మనిషి అంటారు. నా కండవ మారినంత వరకు నేను ఎవరి మనిషిని కాదు. నా జాతి భవిష్యత్తు కోసం అందరినీ నమ్మాను. అందులో నమ్మిన కాడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు చేశాడు, గౌరవ నరేంద్ర మోడీ గారు మాకు అండగా నిలబడ్డాడు. ఇది క్లియర్, ఇది తప్పే ఉన్నది. మీరు మద్దతు ఇస్తూ వస్తున్నారు, లక్ష్యం కోసం చేస్తున్నారు అనుకున్నాం. కానీ మనకు కంచికచర్ల నుంచి మొదలుకుంటే ఒక డిస్కషన్ ఉన్నది. కంచికచర్ల, కారంచేడు, నీరుగొండ, చుండూరు, పదిరికుప్పం, వేంపెంట, లక్ష్మీపేట వరకు దళితుల ఐక్యత కనబడుతున్నది. ప్రధానంగా 86, 87 ముందు ఈ ఐక్యతను దెబ్బతీయాలంటే ఏదో ఒక చిచ్చు పెట్టాలి. అందులోకి వెళ్ళి వచ్చింది వర్గీకరణ ఉద్యమము. ఈ దేశంలో ఉన్న అగ్రకులాలు చేస్తున్న కుట్ర అని ఒక చర్చ కూడా చేస్తున్నారు. అంటే ఒక న్యాయమైన అంశం ముందుకు ఉన్నప్పుడు న్యాయాన్ని అంగీకరించిన వాళ్ళందరూ ఇట్లాంటి పక్కదారి పట్టించే దుష్ప్రచారం చేస్తారు. ఎంఆర్పిఎస్ డిమాండ్ అనబడుతున్న వర్గీకరణ న్యాయమా కాదనే విషయంలో అది చర్చ జరగాలి. నంబర్ 1. ఆ చర్చ ముందుకెళ్తే వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు సమాజం నుంచి దూరం అవుతారు. ఇది తప్పు మీరు చేస్తున్నమాట. ఇప్పుడు సమాజం దూరం అవుతారు కదా. వాళ్ళు పెట్టే ఏ వేదిక మీద సరే మాలలు తప్ప మాలయేతర దళిత కులాలు ఒకరన్నా మీటింగ్లో పాల్గొంటారా? పోనీ సమాజంలో ఏ వర్గమన్నా వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉన్నదా? కానీ ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితే అన్ని కులాలు పాల్గొంటారు, అన్ని కులాలు సపోర్ట్ ఉంటుంది. నంబర్ 1 చెప్పు. రెండోది, ఈ దేశంలో ప్రధానంగా 3 ఘటనల్లో ప్రధానంగా తెలుగు నేల మీద చంపబడ్డారు. కారంచేడు జరిగినప్పుడు టీడీపీ ఉన్నది, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. కానీ అంతకంటే ఘోరమైన ఘటన చుండూరు, అది కాంగ్రెసే కదా. ఓకే. 3వ ఘోరమైన ఘటన లక్ష్మీపేట. మీరన్న పాదిరికుప్పం, ఇంకోటి ఇదన్నీ కంచికచర్ల, ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలు. అయితే ఏదైతే కంచికచర్ల అవుతున్నదో మనం పుట్టకముందు జరిగిన ఘటన, ఒక కోటేష్ అనేది ఆయన చంపాడు, అప్పుడు కూడా కాంగ్రెసే ఉన్నది, అప్పుడు తెలుగుదేశం కాదు. అంటే బాగా ఎక్కువ మంది చంపబడ్డ 3 ఘటనలో ఒకటి తెలుగుదేశం హయాంలో జరిగింది, 2 కాంగ్రెస్ హయాంలో జరిగింది. తెలుగుదేశం హయాంలో జరిగినప్పుడు మేము విప్లవోద్యమంలో ఉన్నాం కాబట్టి మీటింగ్లో పోయి వచ్చేవాళ్ళం. కాంగ్రెస్ చుండూరు జరిగేటప్పుడు మేము చుండూరు ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం. అసలు ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత ఈ 2 సంఘటనలప్పుడు ఎంఆర్పిఎస్ లేదు, కారంచేడు చుండూరు అప్పుడు. కానీ లక్ష్మీపేట జరిగినప్పుడు ఎంఆర్పిఎస్ ఉన్నది కదా. మరి లక్ష్మీపేటలో మొత్తం చంపబడ్డది మాలలే, మరి ఎంఆర్పిఎస్ఏ రోడ్డు మీద యుద్ధం చేసింది కదా. మీరు లక్ష్మీపేట అడ్రస్ తెలుసుకొని, రాజాంకు దగ్గర ఉంటుంది, లక్ష్మీపేట దగ్గరికి వెళ్ళాలండి. ఆ రోజు లక్ష్మీపేటలో చంపబడ్డప్పుడు మీకు అందరికంటే ముందు అందుకున్నది ఎవరు, ఉద్యమానికి నేతృత్వం వహించింది ఎవరు, ఎంతో కొంత దళితులకు ఉపశమనంగా ఏదైనా మేలు జరిగిందంటే ఎవరి వల్ల జరిగిందంటే వాళ్ళు ఎంఆర్పిఎస్ పేరే చెప్తారు. అక్కడ వాళ్ళు అదే అంటున్నా నేను. ఎంఆర్పిఎస్ లేకముందు 2 ఘటనలు, కారంచేడు చుండూరు. ఎంఆర్పిఎస్ వచ్చినాక లక్ష్మీపేట. అసలు లక్ష్మీపేట ఉద్యమానికి నేతృత్వం వహించింది ఎంఆర్పిఎస్ కదా అంటున్నాను నేను. అందువల్ల వివక్షత, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు సమిష్టిగా ఎదుర్కోవాల్సిందే కదా. కానీ సమిష్టిగా ఎదుర్కోవాల్సిన మనలో మనం ఎందుకు ఇదంతా పడుతున్నామంటే అందరికీ అవకాశాలు వస్తే మనలో ఈ గ్యాప్ కూడా రాదు కదా. ఈ గ్యాప్ పెరగడానికి కారణం వర్గీకరణ డిమాండ్ అడ్డుకుంటామని 30 ఏళ్ల బట్టి అనడం వల్ల దళితుల మధ్యలో కొంత గ్యాప్ పెరగడానికి దారితీసింది. దానికి వాళ్ళే కారకులు. కానీ ఇక్కడ మీరు 10వ తరగతి కదా చదువుకున్నది, కానీ చదివింది 10వ తరగతి, కానీ 30 సంవత్సరాల పాటు ఒక కాజు మీద నిలబడడం, ఈ దేశ అత్యున్నత
న్యాయస్థానం సుప్రీంకోర్టుతో కూడా అంగీకరింపజేయడం, ఒక ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని ఒప్పించడం మామూలు విషయాలు కావు, ఆషామాషి విషయాలు అసలే కావు. ఇంత శక్తి కలిగిన మీరు దళితున్నే ఒక ముఖ్యమంత్రి చేసే శక్తి కూడా మీకున్నది కదా, ఎందుకు అటువైపు దృష్టి లేదు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొదలుపెట్టిన కార్యం పూర్తి చేసుకునేంతవరకు దశాబ్దాల కాలం పట్టింది అనుకుందాం. సంఘర్షణ జరిగింది 3-4 ఏళ్ళే, కానీ ఎడ్యుకేట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, పోరాటం చేసి ఒక లక్ష్యం ఇవ్వడానికి దశాబ్దాలు పట్టిందా లేదా? అడ్డుకునే వాళ్లకు సాధించుకునే వాళ్ళకి మధ్య జరిగిన ఘర్షణ 4-5 ఏళ్ళు ఉన్నది. కానీ ప్రధాన అంశంగా మొదలుపెట్టిన అంశం పూర్తి కాకుండా రెండో అంశం మీద దృష్టి పెట్టి మాట్లాడినా, ఇప్పుడు రాజ్యాధికారం గురించి మాట్లాడాడు అంబేద్కర్, రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పి. ఓకే, రిజర్వేషన్ల గురించి పోరాటం మొదలుపెట్టినప్పుడే ఆ మాట ఎందుకు అనలేకపోయాడు అతను? 1924 ఎందుకు అనలేదు? రిజర్వేషన్ల ప్రక్రియ అమలు జరగడానికి గ్యారంటీ వచ్చినప్పుడు అందరం కలిసి రాజ్యాధికారం గురించి పోరాటం చేయాలనే మాట అనడానికి దారితీసింది. ఇప్పుడు నేను వర్గీకరణ పోరాటాన్ని 94లో మొదలుపెట్టాను. 94లో మొదలుపెట్టిన సమయంలో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. 97లో వర్గీకరణ జరిగింది, అడ్డుకున్నారు కదా. 2000 సంవత్సరాలు జరిగింది, 2004 అడ్డుకున్నారు కదా. 2024లో మళ్ళీ జరిగింది, మేము అడ్డుకుంటామని అంటాను కదా. మరి దీన్ని నేను కంప్లీట్ చేసి జాతి బిడ్డల భవిష్యత్తుకు వాళ్ళ ఫలాలు అందించానా? మళ్ళీ ఇంత 30 ఏళ్ళు జరిగి ఇదిగా ఇప్పుడు వద్దు కానీ మళ్ళీ రాజ్యాధికార ప్రయాణం చేస్తానంటే, నీవు అనుకున్న మొదటి లక్ష్యమే పూర్తి చేయకుండా నువ్వు రెండో అంశం గురించి మాట్లాడితే మాకెందుకు అనే మాట రాదా? అందువల్ల న్యాయమైన ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చేంత వరకు దాని మీద కట్టుబడి ఉంటా, సమాజం కోసం పాటుపడతా. మొత్తం ఇవాళ ప్రభుత్వ రంగం అంతా ప్రైవేట్ అయిపోతున్నది. ప్రైవేట్ రంగంలో ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు 1-2 టీచరు, పోలీసు తప్ప పెద్దగా ఏం లేవు. ఈ టైంలో ఎందుకు రిజర్వేషన్ గోలా అనే చర్చ కూడా 1-2 అంటుండు, 1-2 కూడా ఎందుకు మీరు వదులుతలేరు? మరి 1-2 టీచర్ ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్, 1-2 అంటారు కదా. అంటే 1-2 కానీ ఎందుకు అడ్డం పడతారు? ప్రైవేట్ రంగంలో చాలా ఉన్నాయి కదా. ఈ 1-2 వదులుకుంటే ప్రైవేట్ రంగం గురించి అందరం కలిసి రిజర్వేషన్ గురించి పోరాటం చేయవచ్చు కదా. 97లో ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత నన్ను విలేకరులు అడిగారు, నీ నెక్స్ట్ పర్యాయం ఏంటంటే 97లో చెప్పాను పేపర్ స్టేట్మెంట్ ఇస్తా, నెక్స్ట్ ఈ దేశంలో ప్రైవేట్ రంగం ముంచుకొస్తుంది, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ నా ఎజెండాగా మారుతాయని చెప్పేసాను. మళ్ళీ నా కడవకి పోనీయలే కదా. పోనీ 2000 సంవత్సరంలో వర్గీకరణ మళ్ళీ జరిగింది. 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగితే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎజెండా గురించే నేను తిరిగినా. నేను మళ్ళీ 2004లో ఆపేశారు కదా. అంటే ప్రభుత్వ రంగం కుచించబడుతుంది, ఉన్నది 10 అవకాశాలని అంటున్నారు. ఆ 10 అవకాశాలు ఇవ్వడానికి పంచుకోవడానికి కూడా మీరు ఒప్పుకోవట్లేదు. 10 అవకాశాల కాడ ఇవ్వడానికి ఒప్పుకోలేని వాళ్ళు 1,00,000 అవకాశాలు దొరికే కాడ మమ్మల్ని రానిస్తారా? ఓకే, ఇక్కడ ఒప్పుకుంటే ఆ 1,00,000 అవకాశాలు అందరం కలిసి సాధించుకొని మళ్ళీ అమలు చేయవచ్చు కదా. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి ఎంఆర్పీ సెట్ చేయాలి, మరి మీరు ఎందుకు చెప్తలేరు? నేను ఈ పనిలో ఉన్నా అనుకుందాం, మరి మీకెందుకు లేదా సోయి? మీరు ఎందుకు ముందుకున్నాడు వారు? నా గురించి ఎందుకు వెయిట్ చేస్తాండ్రు? ఎంఆర్పీస్ గురించి ఎందుకు వెయిట్ చేస్తాండ్రు? మీరు చేయవచ్చు కదా. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి ఒక ఉద్యమ నిర్మాణం చేయవచ్చు కదా. లేదా సమాజంలో అన్ని వర్గాలకు మేలు కోసం ఏదైనా పని చేయవచ్చు కదా. ఏమన్నా పని చేసిండ్రా? మాలల్లో ఉండబడే స్వార్థపరులకు ఒకటే ఎజెండా, మాదిగలకు ఇతర కులాలకు అవకాశాలు దక్కద్దు, మేమే అనుభవిస్తామని చెప్పి. కానీ మాదిగ దండోరా అందరికీ అవకాశాలు దక్కాలని వర్గీకరణ కోరుతూనే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల కోసం ఎంఆర్పీఎస్ పనిచేసింది. బ్రాహ్మణుల నుంచి మొదలుకుంటే కింద డక్కల వరకు, వైశ్యుల నుంచి మొదలుకుంటే చిందు బుడగజంగాల వరకు ఎంఆర్పీఎస్ పనిచేసింది. ఓకే, అంటే ఎంఆర్పీఎస్ తమ జాతి కోసం పోరాటం చేస్తూనే సమాజంలో అన్ని వర్గాలకు మేలు చేసిన చరిత్ర ఎంఆర్పీఎస్కి ఉన్నది. వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అడ్డుకోవడం తప్ప ఇంకేమన్నా సమాజానికి చేసింది ఏమన్నా ఉన్నది? ఒక్కటి చెప్పమానండి. విప్లవోద్యమం, సామాజిక ఉద్యమం. ఇప్పుడు రాజకీయంగా దక్షిణ భారతదేశం నుంచి ఒక బలమైన నాయకుని కోసం బీజేపీ చూస్తున్నది. ఆ బలమైన నాయకుడు శక్తి, కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేయగల నాయకుడు కృష్ణమాదిగ. భారతీయ జనతా పార్టీ దక్షిణాది పైన దృష్టి పెట్టాలంటే వారికి దొరికిన గొప్ప ఆయుధం మీరు. కాబట్టి మీరు ఇటువైపు వస్తారు అనేది ఒకటి. మీ ద్వారా స్పష్టతనిస్తున్నా, నా జాతికి ఈ సమాజంలో పేద వర్గాలకు మేలు ఎవరు చేస్తారంటే నేను వాళ్ళకి అండగా నిలబడతాను. ఏ పార్టీ అయినా కావచ్చు. నువ్వన్న ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు, భవిష్యత్తు ఏదన్నా వర్గీకరణ కంప్లీట్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అగ్రకులాల పేదలు వాళ్లకు మేలు జరగడానికి కొన్ని మేము నిర్దిష్టమైన ఎజెండాలు పెట్టుకొని ప్రయాణం చేస్తే
ఆ మేలుకు అండగా నిలబడే వాళ్ళకు నేను అండగా నిలబడతా, అంతేగాని నేను ఏ పార్టీలో చేరాను. మీ ద్వారా స్పష్టమవుతున్నాను, నా కండువ మారదు. మీరు ఏదన్నా అనుకుంటే నన్ను ఎప్పుడు అనుకోవాలి? నా ఒంటి మీద నల్ల కండువ మినహాయించి ఇంకో కండువ వచ్చిన రోజు అరే ఈయనకి పార్టీలో చేరిండు అనుకోవడానికి గప్పుడు మీకు అవకాశం ఉంటుంది. బహుశా అది మీ కళ్ళతో చూడలేరు. అది మీరు అద్దాలు కాదు, మీరు 3Dలు పెట్టుకున్నా కూడా నా కలర్ మారదు. రైట్. కానీ ఒక డిస్కషన్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు దళితులే కాదు, బీసీలు, ఓసీలు. ఈ మధ్య ఎందుకో ఆ సంఖ్య పరిధి చాలా విస్తృతమైంది, చాలామంది ఇష్టపడుతున్నారు. నేను మళ్ళీ మీకు ఎట్లా తెలుసని అనవచ్చు మీరు. ఈ మధ్య వచ్చిన డజన్ల ఇంటర్వ్యూలలో కొన్ని వందల కామెంట్లు, ఒకటి రెండుగా కొన్ని వందలు. ఇక అక్కడక్కడ డిస్కషన్లలో వినబడుతూనే ఉన్నది. గొప్ప నాయకుడు, పనికి వస్తారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఇలాంటి నాయకుడు మా కమ్యూనిటీలో ఉంటే బాగుండేది కదా అనే ఒక చర్చ ఉన్నది. 29 రాజకీయాలలో మీరు ఎటుండబోతున్నారు? వచ్చాన ఒక విషయం ఏంటంటే, సమాజంలో ఎంఆర్పిఎస్కు అన్ని వర్గాల అండదండలు ఉన్నాయి. 94 నుంచి మొదలు కొడితే 2024 దాటి 25కి వచ్చాం కదా. దశల వారుగా ఎంఆర్పిఎస్కు మద్దతు సమాజంలో పెరిగిందే కానీ ఏనాడు తగ్గలే. పెరుగుతుంది, దశల వారుగా పెరుగుతున్నది. ఒకనాడు మనసులో అభిమానించేటోళ్ళు రోడ్డు మీదకి వస్తుండ్రు, ఎస్ వర్గీకరణ జరగాలని చెప్పి. మనసులో అభిమానించే వాళ్ళు ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. కానీ ఇవాళ అన్యాయం ఎందుకు వస్తుంది తెలుసా? అడ్డం పడే వాళ్ళ పలుకుబడిని సమాజం దృష్టి పెట్టుకున్నది. ఇప్పుడు ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చాడు, వెంకటస్వామి గారి కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. మా తండ్రి కూలి చేసుకునేటోడు, వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి. మాకు పూట గడవని కుటుంబం వచ్చిన వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయల సంపాదనకు పట్ల కుటుంబం వచ్చిన వాళ్ళు. ఓకే, అరే కృష్ణమాధి గారు వర్గీకరణ గురించి పోరాటం చేస్తున్నాయి, వాళ్ళ జాతికి అన్యాయం జరిగింది, వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాయి, సమాజం కోసం కూడా ఆయన పాటుపడుతున్నాడు కదా అనే అభిమానం సొసైటీలో ఉన్నది. అడ్డుపడేటోళ్ళని చూస్తే వీళ్ళకి ఏం తక్కువ ఉన్నది? అరే ఒక ఇంట్లో 3 పదవులు పొందిన వాళ్ళు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే కుటుంబం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నడిపేంత ఆర్థిక వనరులు ఉన్న కుటుంబం. అరే పాపం ఎంతకాలం అడ్డం పడతారు వీళ్ళకు? ఒక పేద కుటుంబం వచ్చిండు, ఆ కులానికి న్యాయం జరగని పోరాటం చేస్తుండు, వీలైన సమయంలో సమాజం కోసం కూడా ఏదన్నా మాట్లాడుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు కదా. అంటే ఎంతకాలం వీళ్ళని వేధిస్తారు? మీకు డబ్బులు ఉంటే, మీకు పలుకుబడి ఉంటే ఇట్లా ఒక జాతికి మీరు ఇంత అన్యాయం చేయవచ్చునా అని చెప్పి సమాజంలో ఈ అభిప్రాయం పెరిగినప్పుడు వాళ్ళు దోషిగా కనిపిస్తుండ్రు. ఎంఆర్పిఎస్ ఒక న్యాయం కోసం పోరాటం చేస్తేనే సంస్థగా కనిపిస్తున్నది. కాబట్టి మేము ఒకటి గర్వపడుతున్నాం. ఎప్పుడూ నేను సూక్తి తిన్నాను, ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి. నాకు తెలిసి ఈ 30 ఏళ్లలో అది బ్రాహ్మణులకు అన్యాయం జరిగినా, వైశ్యులకు అన్యాయం జరిగినా, బీసీలకు జరిగినా, ముస్లింలకు జరిగినా, ఎస్టీలో ఏ వర్గానికి జరిగినా, వికలాంగులకు జరిగినా, ఎవరికి జరిగినా, గుండె పిల్లలకు ఎవరికి జరిగినా ఎంఆర్పిఎస్ తీసుకునే ప్రతి నిర్ణయం ఆనాడు న్యాయం పక్షాన్ని నిలబడ్డది, ధర్మం పక్షాన్ని నిలబడ్డది, బాధలు పడుతున్న వాళ్ళ పక్షాన్ని నిలబడ్డది. అంటే మేమేం చేశాము? ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేశాము. ఇప్పుడు ధర్మమే మూల కాపాడుతుంది. సమాజం మద్దతు పెరిగిందని మీరు అంటున్నారు కదా, పెరగడానికి కారణం ఏంటి అంటే ఎంఆర్పిఎస్ అందరి కోసం నిలబడ్డది. ఇప్పుడు అందరూ ఎంఆర్పిఎస్ కోసం నిలబడతారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసి ఇక్కడ అనుకూలంగా ఉన్నది, ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో మాట్లాడింది. అయినప్పటికీ మీరు 1,00,000 డప్పులు 1,000 గొంతులు అని మళ్ళీ ఎందుకు కార్యక్రమం చేసుకున్నారు? మాకు గమనించండి, గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఎంఆర్పిఎస్ వ్యతిరేకం కాదు. ఎందుకంటే తను వర్గీకరణకు అనుకూలంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ముఖ్యమంత్రి కాకముందు జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి ఎంఆర్పిఎస్కు ఆయనకు సంబంధం ఉన్నది. మాదిగల వల్ల జెడ్పీటీసీ గెలిచిన ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఎంఆర్పిఎస్ సంబంధం ఉన్నది, ఆయన ఎంఆర్పిఎస్ వల్ల గెలిచిందని చెప్పాడు. కొడంగల్లో పోటీ చేసినప్పుడు గెలిచడానికి కారణం అన్నాడు. మల్కాజ్గిరిలో గెలిచినప్పుడు ఎంఆర్పిఎస్ కారణం అని చెప్పేశాడు. వర్గీకరణ ఉద్యమానికి ఆయన సపోర్ట్ ఉన్నది, ఆయన ఎదుగుదలకు ఎంఆర్పిఎస్ సపోర్ట్ ఉన్నది. ఓకే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అందరికంటే ముందు ముఖ్యమంత్రులు ఆయనే మొదలుగా అసెంబ్లీలో మాట్లాడిండు. ఆయన పట్ల మాకు సదాభిప్రాయం ఉన్నది, వ్యక్తిగతంగా ఉన్నది. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో మాదిగలతో పోల్చుకుంటే మాలలకు పలుకుబడి ఎక్కువ ఉన్నది. అదే పార్టీలో ఎగ్జాంపుల్
అందరికంటే దేశంలో అందరికంటే ముందు ఎస్సీ వర్గీకరణ మేమే అమలు చేస్తామని మాట్లాడిండు. ఆర్డినెన్స్ తీసుకొస్తాము అన్నాడు. అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని కూడా మాట్లాడిండు కదా. అంతకుముందున్న నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడి ఆ మాట అన్న కొద్ది రోజుల్లోనే మాలల్లో పలుకుబడి కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు పోయి మల్లికార్జున ఖర్గే దగ్గర కూర్చొని, మల్లికార్జున ఖర్గే కర్ణాటక మాల కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ మీద స్పీడ్ అవుతాడు, దాన్ని స్పీడ్ తగ్గించండి అని చెప్పొచ్చారు. దానికి అనుగుణంగానే కేసీ వేణుగోపాల్ గారు వెంటనే ప్రకటన చేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేంతవరకు, కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేంతవరకు ఎవరు ముందడుగేయద్దు, అది రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మాట వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అరే అధిష్టానం అంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు మాట్లాడడం అధిష్టానం నిర్ణయం కాదా? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో మల్లికార్జున ఖర్గే చేవెళ్లలో ఎస్సీ వర్గీకరణ చేద్దామని డిక్లరేషన్ చేయడం అనేది జాతీయ అధిష్టానం కాదా? ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కమిషన్ వేయించడం, యూపీఏ గవర్నమెంట్ వేయించడం అది అధిష్టానం సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ నిర్ణయం కాదా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన వెంటనే అధిష్టానం నిర్ణయం తీసుకునేంతవరకు ఆపండి అనే మాట అనడం అంటే అర్థం ఏంటిది? ఓకే, ఆ ఒత్తిడి రావడం వల్ల వర్గీకరణకు అనుకూలమైన మనిషిగా ఉండబడే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసిండా లేదా? మరి ఎవరు ఒత్తిడికి తొలగినట్టు? వ్యక్తిగా వర్గీకరణకు సపోర్ట్, ఎందుకంటే ఆయన మీటింగ్లు పాల్గొన్నాడు, ఆయా సందర్భంలో మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో మేము బాగానే ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, బీజేపీలో కంటే, టీడీపీలో కంటే, సిపిఐ-సిపిఐలో కంటే, బీఆర్ఎస్లో కంటే, అన్ని పార్టీల కంటే ఎక్కువ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని శాసించే కాడే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్, ఈ దేశంలో దళిత ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి సంజీవయ్య మాలే కదా. ఈ దేశంలో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఆయన ఎస్సీ దళితుడు మాల అయ్యిండు కదా, సంజీవ అయ్యిండు కదా. ఇప్పుడు మాల అయినే కదా మల్లికార్జున ఖర్గే. ఈ దేశంలో ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీలో 3 పదవులు పొందే అంత శక్తి మాలలకే ఉన్నది కదా. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కుటుంబం అనుకుందాం. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. ఏకకాలంలో 3 చట్టసభలు పొందే కుటుంబం సోనియా గాంధీ గారి కుటుంబం. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే కుటుంబం మాలలు దేశంలో ఇంకెక్కర్లేరు. మల్లికార్జున ఖర్గే రాజ్యసభ పక్ష నాయకుడు, వాళ్ళ కొడుకు మంత్రి, సిద్ధరామయ్య గవర్నమెంట్లో మంత్రి ప్రియాంక ఖర్గే, వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ, ముగ్గురు. మళ్ళీ అదే ముగ్గురు తెలంగాణలో బెల్లంపల్లి ఎమ్మెల్యే మాలే, వెంకటస్వామి పెద్ద కొడుకే, చెన్నూరు ఎమ్మెల్యే మాలే ఆయన కొడుకు, అదే సమయంలో వెంకటస్వామి మనవడే ఇవాళ ఎంపీ. ఏకకాలంలో 3 చట్టసభలు పొందే అంత రాజకీయ శక్తి ఎవరికి ఉన్నది? కాంగ్రెస్ పార్టీలో మాలలకి ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెడ్లది అంటాం కదా, రెడ్లు ఇద్దరు ఏకకాలంలో ఇద్దరు పొందే అవకాశం వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఇద్దరు, ఓకే. జానారెడ్డి 2 కొడుకులు, ఎమ్మెల్యే, ఒక ఎంపీ. లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజు, ఇద్దరు. ఆ ఇద్దరు ఏకకాలంలో పొందేది మల్లు కుటుంబం, మాలల కుటుంబం కూడా ఉన్నది, మల్లు రవి, మల్లు భట్టి విక్రమార్క. కానీ ఇద్దరు పొందే అవకాశం రెడ్లకు వచ్చింది, మాలలకు వచ్చింది. కానీ ఏకకాలంలో 3 పొందే అవకాశం రెడ్లకు రాలే, ఇంకా ఇక్కడ మాలలకైతే వచ్చింది. అంటే శాసించే కాడ వాళ్ళు ఉన్నారు కాబట్టి వర్గీకరణ జాప్యం జరుగుతుందా లేదా? వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయా లేదా? ఈ సమయంలో మేము మౌనం ఉండలేము కదా. ఆయన మాట నిలబెట్టుకుంటాడని చెప్పి 2 నెలలు 3 నెలలు మేము ఓపిక పట్టాం కదా. ఒక స్టేట్మెంట్ అన్న మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారిని మీరు చూశారా? లేదు. కానీ ఎప్పుడైతే మేము అడ్డుకుంటామని చెప్పి వీళ్ళు రోడ్లు ఎక్కారు, ఎప్పుడైతే కేంద్ర అధిష్టానం నుంచి వర్గీకరణ త్వరగా జరగకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయో, ఇవన్నీ పసిగడుతున్నప్పుడు మేము ఏం చేయాలి? మా ఉద్యోగాలన్నీ పోతుంటే మేము మౌనం ఉండలేము కదా. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తుంటే, అడ్మిషన్స్ అన్నీ పోతుంటే అన్యాయం గురైన వాడు మౌనంగా ఉండలేడు కదా బుచ్చన్న. అందువల్ల ఈ సమయంలో మేము మా వాటా మాకు తొందరగా దక్కేటట్టు చేయండి, కాంగ్రెస్ పార్టీ పాలసీని వెంటనే అమలు చేయండి, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయండి అనే అభిప్రాయంతో మా ఆవేదన చాటుతున్నాం. రేపు 1,00,000 డప్పులు అంటున్నాం. ఎందుకంటున్నాం? మేము ఎన్నిసార్లు ఉపన్యాసాలు చేయలే, ఎన్నిసార్లు మాట్లాడలే, ఎన్నిసార్లు ఉద్యమాలు చేయలే, కానీ ఇప్పుడు మా డప్పు మా ఆకాంక్షను చాటుతుంది. మా డప్పు ఈ తెలుగు నేల మీద కాదు, మా డప్పు మా ఆకాంక్ష ప్రపంచం వినేలాగా చాటుతుంది. అందుకనే ఊర్లో ఓ 10 డప్పులు కొడితే ఊరంతా వినబడుతుంది. ఓ 100 డప్పులు కొడితే, మండల కేంద్రంలో డప్పు కొడితే చుట్టుపక్కల ఊర్లకి వినబడుతుంది. 1,00,000 డప్పులు కొడితే ఈ ప్రపంచానికి మా ఆవేదన నిలబెట్టాలని, త్వరగా వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలని 1,00,000 డప్పులతో మా గుండె చప్పుడు వినపెట్టబోతున్నాం. కృష్ణమాదిగా పిలుపునిస్తే మినిమం 1,00,000 డబ్బులు లేకుండా మినిమం 1,00,000 అనేది ఒక మార్క్ అనుకున్నాం. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా మీకు? ఓకే, నేను
పర్మిషన్ ఇస్తుందని ఆశిస్తున్నాం. ఒక డెమోక్రట్ ప్రదర్శన కదా, ఒక శాంతియుత ప్రదర్శన అంతే. ప్రదర్శన, ఒక ప్రదర్శన. ఇప్పుడు డప్పులు మీటింగ్ పెడతాయా, ప్రదర్శన చేస్తాయా? అదే ఊరేగింపుల్లోనే ప్రదర్శన. డప్పులు ఇక్కడ నుంచి అక్కడికి దగ్గర దగ్గర 6 కిలోమీటర్లు ఉంటుంది. మా ఆకాంక్షను ప్రపంచం వినబడేలాగా, ప్రభుత్వానికి వినబడేలాగా మా శబ్దమే మా ఆకాంక్ష. మా ఆకాంక్ష అనేదాన్ని శబ్దం ద్వారా వినిపించడానికి ప్రయత్నం చేయబోతున్నాం. మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది, మేము మీటింగ్ ప్రదర్శన సక్సెస్ చేసుకుంటామని అనుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. యూ. నేను ఇంట్రోలో చెప్పినట్లుగా చాలా రకాల అంశాలు, ఆ అంశాలకు సంబంధించిన వాటిల్లో చాలా నిర్దిష్టంగా ఉదాహరణతో సహా ఆ ప్రశ్నలకు సమాధానాలు, భవిష్యత్తులో వారు ఎట్లా ఉండబోతున్న అంశాలకు సంబంధించిన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.